హలో అందరికీ, ఎలా ఉన్నారు? యూట్యూబ్లో ఎక్కడా దొరకని ఈ డిజైన్ బ్లౌజ్ కటింగ్ అయితే నేనైతే చూపిస్తున్నానండి. యూట్యూబ్లో మొత్తం వెతికాను నేను, కానీ నాకు ఈ బ్లౌజ్ కటింగ్ అనేది ఎక్కడా దొరకలేదు. బ్లౌజ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఈ ప్యాటర్న్ అనేది ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్కి కట్ లాగా వచ్చింది కదా. ఈ ప్యాటర్న్లో యూట్యూబ్లో అసలుకి ఇంతవరకు ఎవరు చూపించలేదు కటింగ్ స్టిచ్చింగ్. ఫస్ట్ టైం నేనే అనుకుంటా. నేను వెతికానండి ఈ ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేద్దామని చెప్పి మొత్తం వెతికాను, నాకు ఎక్కడా దొరకలేదు కూడా. అందుకని చెప్పి నేనే ట్రై చేద్దాం అని చెప్పి నేనే ట్రై చేశానండి. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ పర్ఫెక్ట్గా వచ్చినాయి. చూస్తుంటేనే మీకే తెలుస్తుంది కదా ఫిట్టింగ్ కూడా ఎలా ఉందనేది. ఎక్కడ షోల్డర్ దగ్గర కూడా, ఆర్మ్ దగ్గర కానీ బ్యాక్ సైడ్ ముడతలు ఎక్కడా రాలేదు. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా నేను ఎక్స్ట్రా కుట్టు అలాంటివి ఏం వేసుకోలేదు, పర్ఫెక్ట్గా వచ్చింది. హ్యాండ్స్ దగ్గర కూడా డబుల్ లేయర్ కట్ వర్క్ వచ్చింది చూసారా. అలాగే బ్యాక్ వచ్చేసి మీకు ఒక చిన్న ఏమంటారు టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది కదా, ఆ హోల్ అయితే పెట్టాను. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలాగా షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్కి కట్ లాగా వచ్చి సైడ్న ప్లెయిన్గా వదిలేయకుండా శారీలో క్లాత్తో పోట్లీ బటన్స్ అనేవి పెట్టాను. శారీ వచ్చేసి ఇదండి. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే ఈ వీడియోలో పూర్తిగా కంప్లీట్గా చూపిస్తాను. మీకు అర్థమయ్యేటట్లే చెప్తానని అనుకుంటున్నాను. ఈజీగానే అర్థమైపోయింది మీ అందరికీ. ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ మీకు కనుక అర్థమయ్యి నచ్చితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఫాలో చేయండి, అంతే. ఇప్పుడు వచ్చేసి కటింగ్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి శారీ, ఇది వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి. దీనికి వచ్చేసి నేను ఇలా ఒక బ్లౌజ్ పీస్ అయితే ఈ కలర్లో వచ్చింది. కొంచెం ఎక్స్ట్రా తీస్తున్నాను, అంటే క్రాస్ కూడా ఉంది. అలాగే శారీలో బ్లౌజ్ పీస్తో పాటు కొంచెం క్రాస్ కూడా వచ్చింది, కట్ చెంగులో వచ్చింది. ఇలా క్రాస్ వస్తే ఒకేసారి నేను కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసేసుకున్నాను. అంటే హ్యాండ్స్ దగ్గర శారీ క్లాత్ వేయాలనుకున్నాను. డబుల్ లేయర్ కట్ వర్క్ ఇచ్చాను కదా, అలాగా ఆ శారీ క్లాత్ వేయాలి. అలాగే ఫ్రంట్ సైడ్న పోట్లీస్ పెట్టుకోవాలనుకున్నాను. అందుకని చెప్పి కొంచెం ఎక్స్ట్రా క్లాత్ తీసుకున్నాను నేను. మనం ఇలా 2 సైడ్స్ బార్డర్ వచ్చినప్పుడు మనం బార్డర్స్ అనేవి వేస్ట్ చేయకుండా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు. నాకు ఇలా స్టిచ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఏంటంటే ప్యాటర్న్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అలా బ్లౌజులు స్టిచ్ చేయడం అంటే ఇష్టం. నేర్చుకోవడం ఇంకా వేరే వేరే మోడల్స్, ఇంకా మంచి మంచి డిజైన్స్ మోడల్స్ అలాంటివి స్టిచ్ చేయడం అంటే ఇష్టం, ఇంట్రెస్ట్ కూడా. ఇలా ప్లెయిన్ బ్లౌజులు ఇలాంటివి కంటే అలా ఎక్కువ స్టిచ్ చేయాలని ఇంట్రెస్ట్, బాగా నేర్చుకోవాలని చెప్పి. ఈ బ్లౌజ్ కటింగ్ ఇంతవరకు ఎవరు యూట్యూబ్లో పెట్టలేదు నాకు తెలిసి. నేనైతే అసలుకి పెట్టలేదు, నేనే ఫస్ట్ అని నేను అనుకుంటున్నానండి. నాతో పాటు మీ అందరికి కూడా ఈ బ్లౌజ్ కటింగ్ రావాలని చెప్పి, కటింగ్ స్టిచ్చింగ్ రావాలని చెప్పి చూస్తున్నాను. నేనైతే బ్లౌజ్ చూశాను, కాకపోతే ఎవ్వరు కటింగ్ స్టిచ్చింగ్ పెట్టలేదు. అందుకని చెప్పి నేను ఓన్లీ బ్లౌజ్ ప్యాటర్న్ మాత్రమే చూసి, ఓహో ఇది ఇలా స్టిచ్ చేసేయాలి, ఇలా స్టిచ్ చేయాలని చెప్పి కొంచెం ఒక 1 డే అయితే ఆలోచించి తర్వాత అయితే నేను ఈ బ్లౌజ్ కటింగ్ అనేది స్టార్ట్ చేశానండి. ఆలోచించిన తర్వాత ఫస్ట్ అయితే ఇది లైనింగే దీన్ని తడిపి ఆరబెట్టి ఐరన్ చేసేసాను నీట్గా. తర్వాత వచ్చేసి ఇలా ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఎడ్జెస్ నీట్గా అయితే ఇలా స్కేల్తో మార్క్ చేసుకున్నాను. తర్వాత ఒక 1/2 ఇంచ్కి కింద నడుము దగ్గర ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్కి అయితే మార్క్ చేశాను. ఇది వచ్చేసి నేను మార్క్ చేసేది పెన్సిల్ అండి. నేను మీషోలో తీసుకున్నాను ఈ పెన్సిల్స్. మార్కర్ స్మాల్గా ఉంటాయి కదా, అవేంటంటే మా పిల్లలు మిషన్ కింద పెట్టి పాదం కింద పెట్టి తొక్కటం ఇలా ఆగం చేసేస్తున్నారు, ఆగమైపోతున్నాయి. అందుకని చెప్పి ఈ పెన్సిల్స్ అయితే ఆర్డర్ చేసుకున్నాను మీషోలో. జస్ట్ 114 అంటే 114 రూపాయలకి నాకు ఒక 10 పెన్సిల్స్ వచ్చినాయి. మనం ఈజీగా క్యారీ చేసేయచ్చు, చక్కగా మార్కింగ్ పడుతుంది, అలాగే పోతుంది కూడా ఈజీగానే. అందుకని చెప్పి బాగున్నాయి అని చెప్పి తీసుకున్నానండి. మీకు కనుక లింక్ కావాలంటే మన కమ్యూనిటీలో లింక్ అని పోస్ట్ చేస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి. నాకైతే బాగా యూజ్ అవుతుంది, బాగా నచ్చినాయి కూడా ఈ పెన్సిల్స్. అలాగే నా బ్లౌజ్ లెంత్ వచ్చేసి 14 అండి. కరెక్ట్గా 14 మార్క్ చేసుకుని, అలాగే ఖర్చు కోసం పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా షోల్డర్ దగ్గర మార్క్ చేశాను. అలాగే బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9.5కి మార్క్ చేసుకున్నాను. ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్, ఫుల్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్కి మార్క్ చేశాను. చూడండి 7 ఇంచెస్కి అయితే షోల్డర్ మార్క్ చేశాను. తర్వాత అదే 7 ఇంచెస్ని కొంచెం కింద మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఒక లైన్ అయితే మార్క్ చేసుకోవాలి మనం. నేను కొంచెం స్లో మోడ్లోనే పెట్టాను, ఎప్పుడు స్పీడ్ మోడ్లో పెట్టి కొంచెం మీకు వాయిస్ ఓవర్ ఇచ్చేదాన్ని. కానీ ఈసారి మీకు కొంచెం క్లారిటీగా బాగా అర్థం అవ్వాలని చెప్పి నేను కొంచెం స్లో మోడ్లో పెట్టాను. ఇదిగోండి ఇలాగా. అలాగే ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ పెట్టేసేసి ఇలా స్ట్రైట్గా ఒక లైన్ మార్క్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అండి.
చెస్ట్ లూజ్ వచ్చేసి నాకు ఆర్మ్ లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు, దానికి 1 ఇంచ్ కలుపుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేసింది. 7.5కి 1 ఇంచ్ కలిపితే 8.5కి మార్కింగ్ చేసేసాను చెస్ట్ లూజ్ ప్లస్ 2 ఇంచులు ఖర్చు కోసం. మళ్ళీ ఒక 1/2 ఇంచ్ కిందకి దించానంటే నేను షోల్డర్ దగ్గర క్రాస్ తీసుకుంటాం కదా మనం. నార్మల్గా డీప్ నెక్ బ్లౌజులకి అయితే మనం చంక వైపు నుంచి షోల్డర్ వైపుకి స్లోప్ ఇస్తాం కొంచెం. కానీ బోట్ నెక్ బ్లౌజులకి ఏంటంటే షోల్డర్ వైపు నెక్ వైపు నుంచి చంక వైపుకి, మీకు అర్థం అవ్వాలని చెప్పి ఇలా చెప్తున్నాను. మనకి ఇక్కడ నెక్ కనిపిస్తుంది కదా, నెక్ విడ్త్, ఈ నెక్ వైపు నుంచి చంక వైపుకి స్లోప్ ఇస్తాము. అందుకని చెప్పి నేను కొంచెం కిందకి మార్క్ చేసి ఇప్పుడు స్లోప్ ఇస్తాను చూడండి. ఇదిగోండి ఒక 1/2 ఇంచ్ కిందకి దించాను, ఇక్కడ ఇలాగా స్లోప్ ఇచ్చేసాను చూడండి ఒక 1/2 ఇంచు. 1/2 ఇంచ్ అనేది మనకి కటింగ్లోకి వెళ్ళిపోయిద్ది, ఇలాగొచ్చింది. అందుకని ఒక 1/2 ఇంచ్ కిందకి దించాను నేను ఇందాకలా. నార్మల్గా చంక డౌన్ అనేది 7 ఇంచెస్, ఆర్మ్ డౌన్ చంక డౌన్ 7 ఇంచెస్కి పెట్టాను మనకి. కాకపోతే 1/2 ఇంచ్ స్లోప్ ఇచ్చాను నేను. ఇక్కడ నెక్ విడ్త్ ఎంత పెట్టుకున్నానంటే 2.5 ఇంచులు పెట్టానండి, 3 ఇంచులు పెట్టలేదు. 3 ఇంచులు మళ్ళీ షోల్డర్ కొంచెం మనకి నెక్ దగ్గరకు ఉంటేనే కదా ఆ షేప్ అనేది పర్ఫెక్ట్గా తెలిసిద్ది. 3 ఇంచులు కొంచెం బాగా చబ్బీగా ఉండే వాళ్ళకైతే 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. అంటే హెవీ సైజ్ బ్లౌజులకి అయితే 3 ఇంచులు పెట్టుకోవచ్చు. నాదైతే మీడియం సైజ్ అండి, స్మాల్ సైజ్ కాదు, హెవీ సైజ్ కాదు, మీడియం సైజ్ బ్లౌజు ఇది ఇప్పుడు నేను కట్ చేసేది. అలాగే స్మాల్ సైజ్కి అయితే 2.5 ఇంచులు సరిపోయిద్ది. నేనైతే 2.5 ఇంచులు అయితే పెట్టుకున్నాను. డీప్ కూడా 3 ఇంచెస్ పెట్టానండి, బ్యాక్ నెక్ డీప్. ఇది అంటే మనకి ఇక్కడ నుంచి డ్రాప్ లాగా వచ్చింది కదా, టెంపుల్ డిజైన్ డ్రాప్ అలాగా. డీప్ వచ్చేసి 3 ఇంచెస్ ఇక్కడ రౌండ్ ఇచ్చేసాను. అలాగే కింద కూడా 3 ఇంచెస్ పెట్టానండి, ఇక్కడ కింద డ్రాప్ కోసం విడ్త్ 3 ఇంచెస్ పెట్టాను. ఇక్కడ టెంపుల్ డిజైన్ లాగా ఒక మార్కింగ్ అయితే డ్రా చేస్తాను చూడండి. మనం హుక్ పెట్టుకునేటట్టయితే ఇక్కడ 1/2 ఇంచ్ అనేది వదులుకుని ఇక్కడ నుంచి మార్క్ చేసుకోవాలి. లేదు డోరీస్ కట్టుకుంటాం అనుకుంటే మనకి కరెక్ట్గా లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు నేను ఒక మార్కింగ్ వేసాను చూడండి, చిన్నగా మనకి టెంపుల్ డిజైన్ లాగా వచ్చింది, ఇలా రావాలి. మీ ఇష్టం, ఇక్కడ మీరు డ్రాప్ డిజైన్ చేసుకోవచ్చు, ఏ డిజైన్ అయినా వేసుకోవచ్చు. నేనైతే నాకు ఈ షేప్లో ఒక్క బ్లౌజ్ కూడా లేదని చెప్పి ఇదైతే ట్రై చేశాను ఈసారి కొత్తగా. మీ ఇష్టం, ఇంకా ఈ బ్యాక్ నెక్ డిజైన్ అనేది మీరు ఎలాగైనా డిసైడ్ చేసుకోవచ్చు. బోట్ నెక్లో నేనైతే ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను. అలాగే నడుములు వచ్చేసి 4వ భాగం 30 అండి, 30 కూడా కొంచెం లూజ్గానే ఉండిద్ది, అయినా నేను లూజ్గానే వేసుకుంటాను బ్లౌజు. 30లో 4వ భాగం వచ్చేసి 7.5. అలాగే 1 ఇంచ్ డాట్స్ కోసం 2 ఇంచులు ఖర్చు కోసం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద నేను ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా వేస్తాను. అంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ నేను కట్ చేసేది, నేను ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ వేసుకుంటున్నాను. ప్రిన్సెస్ కట్ బ్లౌజే ప్రిఫర్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, మీకు ఫ్రంట్ పార్ట్ కూడా ఎక్కడ ముడతలు లేవు, బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ నీట్గా వచ్చింది చూడండి. నేను ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ లెంత్ వచ్చేసి మనకి ఫ్రంట్ అపెక్స్ పాయింట్ లెంత్ అంటాం కదా, ఆ లెంత్ వచ్చేసి 10 ఇంచులు అండి, 10.5 అలాగా. అపెక్స్ పాయింట్ లెంత్ వచ్చేసి 10.5 ఇంచులు. అలాగే ఇక్కడ విడ్త్ వచ్చేసి నేను విడ్త్ పెట్టాను చూసారా, మనకి ఉక్స్ పట్టి కాజాపట్టి వైపు నుంచి మనకి విడ్త్ వచ్చేసి 3.5 ఇంచులు. అలాగే అపెక్స్ పాయింట్ లెంత్ దగ్గర నుంచి ఒక 2.5 ఇంచులకు ఒక మార్కింగ్ చేసుకోండి. అక్కడ విడ్త్ వచ్చేసి అదెందుకంటే మనకి చెస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనకి కిందకి ఒక పాయింట్ తీసుకుంటాం కదా, ఆ పాయింట్ అనమాట. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అక్కడ వచ్చేసి ఒక మార్కింగ్ వేసుకుని ఇక్కడ వచ్చేసి ఉక్స్ పట్టి కాజాపట్టి వైపు నుంచి 2.5 ఇంచులు తీసుకోండి కిందకి. 2.5 పైన మనం ఉక్స్ పట్టి కాజాపట్టి దగ్గర నుంచి అపెక్స్ పాయింట్ దగ్గరికి విడ్త్ ఎంత తీసుకున్నాం 3.5 కదా, కింద 2.5 తీసుకోండి. అలాగే అక్కడి నుంచి మనకి విడ్త్ డాట్ కోసం అంటే డాట్ విడ్త్ మార్కింగ్ వేస్తాం కదా, ఆ మార్కింగ్ డాట్ కోసం 2.5 ఇంచులు. మీడియం సైజ్కి అయితే 2.5 ఇంచులు తీసుకోవాలి. ఏ సైజ్ బ్లౌజులకైనా చెప్తున్నాను నేను. మీడియం సైజ్కి అయితే 2.5 ఇంచులు తీసుకోవాలి. స్మాల్ సైజ్కి అయితే 2 ఇంచులు. ప్రిన్సెస్ కట్ కండి ఇది. అదే హెవీ సైజ్కి అయితే 2.30, 3 ఇంచుల దాకా అయితే తీసుకుంటాం అక్కడ డాట్ విడ్త్. ఇది వచ్చేసి మీడియం సైజ్ బ్లౌజ్ కాబట్టి 2.5 ఇంచులు అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలిపేసి ఇక్కడ
అపెక్స్ పాయింట్ మార్కింగ్, అలాగే కింద 2.5 దగ్గర పెట్టిన మార్కింగ్ కలిపేసి ఇలా చంకలోకి మార్కింగ్ చేసేయాలి. ఈ మార్కింగ్ని చూడండి, నేను మార్క్ వేశాను. చంకలో కూడా మీరు ఎగ్జాక్ట్గా ఎక్కడ మార్క్ చేయాలి అని మీకు తెలియకపోతే పైన షోల్డర్ దగ్గర నుంచి మీరు టేప్తో కొలుచుకుంటూ ఒక 5.5 ఇంచుల దగ్గర అయితే మార్క్ చేసేయండి. ఇలాగ 5.5 దగ్గర మార్క్ చేసి ఇలా కలిపేసేయండి నీట్గా. ఇప్పుడు వచ్చేసి ఈ మార్కింగ్ కూడా వేసేయండి. మీ దగ్గర స్కేల్ ఉందనుకోండి, ఆర్మ్ కర్వ్ స్కేల్ ఉండేది కదా, ఆ స్కేల్ ఉంటే ఈజీగా మార్క్ చేసేసుకోవచ్చు. మీ దగ్గర స్కేల్ లేదంటే సింపుల్గా ఇలా హ్యాండ్తో అయినా మార్క్ చేసేసుకోవచ్చు. చూడండి, నేను సింపుల్గా ఇలా హ్యాండ్తో వేసేసాను. స్కేల్ ఉంటే ఇంకా మీకు ఈజీ అవుతుంది, రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది స్కేల్ ఉంటే. ఇదిగోండి, నేను బ్యాక్ పార్ట్ మీదే ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కూడా వేసేసాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం అండి ఇలా బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ వేసి కటింగ్ చేయటం. ఫస్ట్ టైం అయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. ఫిట్టింగ్ కూడా నాకైతే బాగా నచ్చింది. ఇదే మెథడ్ ఫాలో అవుదాం అనుకుంటున్నాను. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అందుకని ఇదిగోండి, ఇప్పుడు ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకోండి. ఒకసారి ఆర్మ్ లూజ్ కూడా చెక్ చేసుకొని కట్ చేసుకోండి. కరెక్ట్గా వచ్చిందండి 7.35 ఇంచులు అనేది. మీకు ఫుల్ షోల్డర్ తెలియకపోయినా కూడా మీరు మార్కింగ్ చేసుకోవచ్చు. షోల్డర్ అనేది మీ దగ్గర ఒకసారి ఫుల్ షోల్డర్ లేదనుకోండి, ఓన్లీ మన దగ్గర చెస్ట్ లూజ్ మాత్రమే ఉంది, అయినా కూడా మనకు ఫుల్ షోల్డర్ వేసుకోవచ్చు మార్కింగ్. అదేలాగా అని మీకు తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. నేను ఒక షార్ట్ వీడియోలో అయినా చెప్తాను, లేకపోతే మీరు కామెంట్ చేస్తే డైరెక్ట్గా కామెంట్లో అయినా చెప్తాను మీకు. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇలా ఇటువైపు సైడ్స్ ఉంటాయి కదా, ఓపెన్ సైడ్స్, ఈ ఓపెన్ సైడ్ వైపు పెట్టుకోండి. ఇలాగా ఫ్రంట్ ఓపెన్ బ్లౌజ్ అండి ఇది. బ్యాక్ క్లోజ్ వచ్చింది, ఫ్రంట్ ఓపెన్ వచ్చింది, అందుకని చెప్పి ఫ్రంట్ ఓపెన్ సైడ్ తీసుకోండి. ఎక్కడన్నా ముడతలు ఉంటే ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుంటున్నాను. ఇలా నీట్గా ఐరన్ చేసేసుకుంటే మనకి నీట్గా ఉండిద్ది. ఈ ఓపెన్ సైడ్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం ఎగుడు దిగుడుగా ఉన్నాయి, ఎడ్జెస్ సమానంగా లేవు, అందుకని చెప్పి ఒక లైన్ మార్క్ చేశాను స్ట్రైట్గా. తర్వాత ఖర్చు కోసం మనం పట్టి కాజా పట్టి వేసుకోవాలి కదా, ఆ ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ మార్కింగ్ వేశాను. కింద దాకా వేయలేదు, లైన్ పైన నుంచి వేశాను నేను. ఇప్పుడు ఈ లైన్స్ని కొంచెం కింద దాకా డ్రా చేసుకుంటే సరిపోద్ది. అలాగే ఇంత అక్కర్లేదు, బ్లౌజ్ ఎంత ఉంటే అంత మార్కింగ్ చేయ అవసరం లేదు. ఇప్పుడు మనకి సైడ్స్ ఇవంతా ఇప్పుడు అవసరం లేదు, ఓన్లీ ఫ్రంట్ పార్ట్ ఈ కట్ వర్క్ మాత్రమే ఇప్పుడు మార్కింగ్ చేసుకోవాలి మనం. అక్కడ చూపిస్తున్నాను చూడండి, నేను సైడ్న ప్రిన్సెస్ కట్ తీసుకెళ్ళి మనకి ఆర్మ్ దగ్గర కట్ చేసాం కదా, అక్కడి నుంచి ఈ షోల్డరు ఈ కింద మాత్రం ఇది మాత్రం మార్క్ చేసుకుంటే సరిపోయింది. ఇప్పుడు మీ దగ్గర ఇలాంటి వీలర్ ఒకటి ఉండిద్ది కదా, లేదు అంటే కొనుక్కోండి. జస్ట్ మనకు బయట స్టోర్స్లో అయినా లేదా మీషోలో అయినా దొరుకుతున్నాయి, అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషోలో అయినా ఈజీగా దొరికేస్తున్నాయి. వీలర్ ఉండిద్ది, ఇలాంటి వీలర్ ఒకటి కొనుక్కోండి. అలాగే బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ అనేది ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండాలి. చూడండి, నేను ఒక 1/2 ఇంచ్ అనేది కొంచెం ఎక్కువ మార్కింగ్ వేసి అక్కడి నుంచి ఈ వీలర్తో ఇలాగా నేను ఆల్రెడీ కింద దగ్గర నుంచి ఆర్మ్ దగ్గర కట్టుకి ఒక మార్కింగ్ వేశాను కదా, ఆ కట్టు మీదే ఇలా మార్క్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ అపెక్స్ పాయింట్ మార్క్ చేశాను కదా, అక్కడ కూడా ఒక మార్కింగ్ అనేది వీలర్తో రఫ్ చేశాను ఇలాగా. ఇప్పుడు అదే కట్ అనేది కింద పడిపోయింది మనకి. ఆ పైన బ్యాక్ పార్ట్ అయితే తీసేస్తే మనకి సేమ్ అదే కట్ మనకి ఇలా కింద మార్కింగ్ అయింది, చూసారా? ఇదిగోండి, అపెక్స్ పాయింట్ మార్కింగ్ కూడా నేను మార్క్ చేశాను చూడండి. మీకు పెన్సిల్తో మార్క్ చేస్తే కనిపిస్తుంది అని చెప్పి ఇలా మార్క్ చేశాను. నీట్గా కనిపిస్తుంది కదా మీకు ఈజీగా. ఇప్పుడు వచ్చేసి ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ సైడ్ని వచ్చేసి మీరు ఖర్చు ఉంచుకుని కట్ చేసుకోండి. ఇదిగోండి, కింద ఎక్స్ట్రా 1/2 ఇంచ్ నేను మార్క్ చేసింది కూడా కనిపిస్తుంది చూడండి మీకు. అలాగే ఈ సైడ్ని వచ్చేసి మీకు పెన్సిల్తో మొత్తం మార్క్ చేసి చూపిస్తాను చూడండి. ఇది దేనికంటే మనకి ప్రిన్సెస్ కట్ జాయింట్ చేసుకుంటాం కదా, ఆ జాయింట్ ఖర్చు కోసం అనమాట. ఇది ఈజీ మెథడ్ అండి, మనకి ఈజీగా అర్థమైపోయింది. ఎందుకంటే ఫిట్టింగ్ బాగా వచ్చింది, అందుకని చెప్పి చెప్తున్నాను. ఇదిగోండి, ఇలా చూసారా? ఎక్స్ట్రా మనకి ఒక 1/4 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఖర్చు ఉంచుకుని కట్ చేసుకున్నాను. అలాగే ఈ సైడ్ని కూడా కొంచెం ఎక్స్ట్రా మార్కింగ్ ఉంది కదా, దీన్ని కూడా కట్ చేసేయండి. ఓకే,
చూసారా ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ పీస్ వచ్చింది. అలాగే ఇక్కడ ఎపెక్స్ పాయింట్ దగ్గర మనం మార్క్ చేసాం కదా, అక్కడ ఒక టక్ పెట్టుకోండి. అలాగే సేమ్ అదే పాయింట్ దగ్గర ఇటు సైడ్ కూడా ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు కూడా ఒక టక్ పెట్టుకోండి. ఎందుకంటే ఆ టక్ పెట్టిన చోట మనం డాట్ వేయాలి కంపల్సరీ. మనకి ఈ డాట్ అనేది వేసుకోవాలి ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్న. అలాగే ఇటు సైడ్ ఏంటంటే మీరు ఒక 1 ఇంచ్ వరకు ఇలాగా కొంచెం క్రాస్గా మార్క్ చేసి కట్ చేసుకోండి. కట్ చేసుకోకపోయినా ఏం పర్లేదు, కానీ ప్రిన్సెస్ కట్కి అలా షేప్ తీస్తే బాగుండిద్ది లుక్ అనేది. నేనైతే ఒక 1 ఇంచ్ దాకా తీసాను. ఇప్పుడు వచ్చేసి ఈ సైడ్ పీస్ ఉంది కదా, ఈ సైడ్ పీస్ మార్కింగ్ చేద్దాము. ఫ్రంట్ పీస్ కట్ చేసేసాం కదా, ఈ సైడ్ ఉంది కదా పీస్, ఆ పీస్ని అయితే మార్క్ చేసి కట్ చేద్దాం. ఇక్కడి నుంచి కాదు, ఇక్కడి నుంచి ఇలాగా. ఈ సైడ్ని ఏంటంటే ఇప్పుడు ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా మార్క్ చేసేసుకున్నాం కదా మనం. అలా మార్క్ చేసుకున్న తర్వాత ఎగస్ట్రా ఒక 1 ఇంచ్ కట్ చేసుకోండి. నేనైతే ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ ఉంచుకుని కట్ చేయలేదు, డైరెక్ట్గా నేను ఎలా మార్క్ చేశానో అలాగే మార్క్ చేశాను, అలాగే కట్ చేశాను. కానీ మీకు చెప్తున్నాను, ఎందుకంటే నేను స్టిచ్ చేసినప్పుడు నాకు సైడ్కి ఒక పైన సరిపోయింది, అంటే ఆర్మ్ రౌండ్ దగ్గర అయితే సరిపోయింది, కానీ కింద సరిపోలేదు. అందుకని చెప్తున్నాను, పై సైడ్ని తీసుకోపోయినా పర్లేదు, కానీ కింద సైడ్ నేను ఎప్పుడు చెప్తా ఉంటాను కదా, ఒక 1/2 ఇంచు 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి అని చెప్పి. అలాగే ఈ ప్రిన్సెస్ కట్ దీనికైనా సరే ఒక 1/2 ఇంచ్ 1 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకోండి క్లాత్. ఇప్పుడు సేమ్ మనం దానికి వీలర్తో ఎలాగా రఫ్ చేసామో దీనికి కూడా అంతే, వీలర్తో ఇలా రఫ్ చేస్తే మనకి కింద పడిపోయిద్ది మార్కింగ్. ఆ మార్కింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి, ఇటు సైడ్కి 1/2 ఇంచ్ లేదా 1/4 ఇంచ్. చూడండి నేను ఆల్రెడీ మార్క్ చేశాను. డైరెక్ట్గా మార్క్ చేసింది వచ్చేసి నార్మల్ నేను మార్క్ చేసిన లైను, ఎక్స్ట్రా డాట్స్తో మార్క్ చేశాను కదా, అది వచ్చేసి ఖర్చు కోసం మార్కింగ్ లైన్ అనమాట. నేను ఎక్స్ట్రా తీసుకోలేదు క్లాత్. చూడండి సైడ్న కరెక్ట్గా ఎగ్జాక్ట్ ఎలా మార్క్ చేశానో అదే తీసుకున్నాను. మీరు ఏం చేస్తారంటే ఎక్స్ట్రా ఒక 1 ఇంచ్ అనేది క్లాత్ అనేది తీసుకోండి ఈ సైడ్కి. మీరు పైన ఆర్మ్ దగ్గర తీసుకోకపోయినా పర్లేదు, జస్ట్ కింద మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఇదిగోండి నీట్గా ఇలా కట్ చేసుకోండి. దీనికి కూడా ఎపెక్స్ పాయింట్ ఉండేది కదా, అక్కడ ఒక టక్ పెట్టుకోండి. ఇటు సైడ్ కూడా ముందే రఫ్ చేసుకోండి ఎపెక్స్ పాయింట్ దగ్గర, అప్పుడు మీకు వచ్చేసిద్ది. మనం స్టిచ్ చేసిన తర్వాత అయితే ఇలా వచ్చిందండి. నేను పెట్టి చూస్తున్నాను, చూసారా కరెక్ట్గా సరిపోయిద్దా లేదని చెప్పి. చూసారా కరెక్ట్గా వచ్చింది, ఎక్కడ ఎక్కువ తక్కువ కూడా రాలేదు. పెట్టి చూస్తే 2 ఎపెక్స్ పాయింట్లు కలుస్తాయి కరెక్ట్గా, ఇటు సైడ్ అటు సైడ్ మార్కింగ్. మనం ఇటు సైడ్ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాము, ఎలా సరిపోయిద్దని. అటు సైడ్ రౌండ్ ఎక్కువ తీసుకున్నాం, ఇటు సైడ్ 1/2 ఇంచ్ తీసుకున్నాం, అంతకని కరెక్ట్గా వచ్చింది మనకి. 1/2 ఇంచ్ తీసుకోకపోతే మళ్ళీ ఇటు సైడ్ పార్ట్ అనేది తగ్గిపోయిద్ది. కంపల్సరీ తీసుకోవాలి. మీడియం సైజ్ కాబట్టి నేను 1/2 ఇంచ్ తీసుకున్నాను. కొంచెం హెవీ సైజ్ ఉంటే 3/4 ఇంచ్ 1 ఇంచ్ దాకా తీసుకుంటారు ఫ్రంట్ పార్ట్ లెంత్. హెవీ సైజ్ చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకైతే 3/4 ఇంచ్ 1 ఇంచ్ దాకా తీసుకుంటాం ఫ్రంట్ పార్ట్ లెంత్ అనేది. అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా మీకు ఈజీగానే చూపించాను అని నేను అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కామెంట్ చేయండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం క్లారిటీగా చెప్తానికి ట్రై చేస్తాను. అర్థమైతే కనుక లైక్ చేయండి మన వీడియోని. అర్థం కాకపోతే మీరు కామెంట్ చేశారంటే నేను నెక్స్ట్ వీడియోలో ఇంకొంచెం క్లారిటీగా అర్థమయ్యేటట్టు చెప్తానికి ట్రై చేస్తాను. అలాగే హ్యాండ్స్ అండి, హ్యాండ్స్ వచ్చేసి ఇలా 4 ఫోల్డింగ్స్ వేసేసాను. 4 ఫోల్డింగ్స్ వేసిన తర్వాత ఎడ్జెస్ సమానంగా లేవని చెప్పి ఇలా ఒక మార్కింగ్ అయితే వేసాను. తర్వాత ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్కి ఇంకో మార్కింగ్ వేశాను. ఇప్పుడు నేనేంటంటే డబల్ లేయర్ హ్యాండ్స్ మీరు చూసా కదా, డబల్ లేయర్ కట్ వర్క్ హ్యాండ్స్ అంటే 2 లేయర్స్ అంటే కింద మనకి ఎక్స్ట్రా పట్టీలాగా కట్ వచ్చింది కదా ఆ సారీ క్లాత్తో, ఆ కట్ కూడా నేను మార్క్ చేసుకోవాలి. టోటల్ హ్యాండ్ లెంత్ వచ్చేసి 9 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నానండి. 10 ఇంచెస్ అంటే కొంచెం నేను అంత బార్ ప్రిఫర్ చేయను. 10 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, 9 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు, అది మీ హ్యాండ్ లెంత్ని బట్టి పెట్టుకోండి. నేనైతే 9 ఇంచెస్ పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఆ 9 ఇంచెస్ ఏంటంటే ఆ 9 ఇంచెస్లో కింద మనకి ఆపోజిట్ కలర్ శారీ క్లాత్ పట్టి ఎంత పెట్టుకోవాలనేది తీసేసి మిగతాది మనం పైన పెట్టుకోవాలన్నమాట. నేనైతే 7.5 ఇంచులు అయితే ఈ మార్కింగ్ హ్యాండ్ మార్కింగ్ పెట్టాను. మిగతా 1.5 ఇంచ్ వచ్చేసి కింద మనకి ఆపోజిట్ శారీ కలర్ క్లాత్ పట్టి వచ్చింది కదా,
అది 1.5 ఇంచ్ లెంత్తో పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇది మీ ఇష్టం, మీ చాయిస్ అండి. మీరు 1.5 ఇంచ్ పెట్టుకొని 2 ఇంచెస్ పెట్టుకోండి. కానీ 2 ఇంచెస్ అంత బాగోదని చెప్పి నా ఫీలింగ్. 1.5 ఇంచ్ అయితేనే పర్ఫెక్ట్గా బాగా అనిపించింది. నేనైతే 1.5 ఇంచ్ విడ్త్ ఉంచుకుని మిగతా 7.5 ఇంచులు నార్మల్ హ్యాండ్ మార్కింగ్ చేసుకుని ఖర్చు కోసం పైన ఒక 1/4 ఇంచ్ పెట్టుకుని అలాగే ఆర్మ్ లూజ్ 7.75 ఇంచుల దగ్గర మార్క్ చేసేసాను. ఇలా హ్యాండ్ అయితే డ్రా చేసి కట్ చేసేస్తున్నాను. తర్వాత 2 ఇంచుల ఖర్చు కోసం హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచులు అండి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఖర్చు కోసం 2 ఇంచులు. అలాగే ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసాను. ఫ్రంట్ పార్ట్ లోతు వచ్చేసి ఒక 1/2 ఇంచు. నేను ఏ స్కేల్ యూజ్ చేయలేదు, జస్ట్ నార్మల్గా బై హ్యాండ్తోనే ఇలా డ్రా చేసి తీసేసాను. చూడండి, స్కేల్ ఉంటే స్కేల్ యూజ్ చేసేదాన్ని, కాకపోతే నా స్కేల్ విరిగిపోయింది. మీషోలో ఆర్డర్ చేశాను, అది విరిగిపోయిన స్కేలే వచ్చింది. అది రిటర్న్ పెట్టేశాను కూడా. మళ్ళీ ఆర్డర్ చేశాను, అది ఇంకా రాలేదు. ఇంకా నేను బై హ్యాండ్ నార్మల్గా చేత్తోనే ఇలా తీస్తూ ఉంటాను ఒక్కోసారి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేసి 6.5. పైన షోల్డర్ దగ్గర ఖర్చు ఉండేది కదా, ఆ ఖర్చుతో కలుపుకుని 6.5 మార్క్ చేశాను నేను. అలాగే నెక్ విడ్త్ వచ్చేసి 2.75 ఇంచులు. ఈ సైడ్న మనకి ఖర్చు ఉంది కదా, ఉక్స్ పట్టి కాజపట్టికి, ఆ ఖర్చు వదిలేసి 2.75 ఇంచులకి మార్కింగ్ చేసుకోవాలి. మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకోండి. ఇలా ఒక బాక్స్ లాగా డ్రా చేసుకున్న తర్వాత ఆ కింద సైడ్ దగ్గర మనకి ఒక 1.5 ఇంచ్ 1 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి పైకి. ఇలా మార్క్ చేసుకుని ఇలాగా అయితే ఒక క్రాస్గా లైన్ తీసేసారంటే మనకి స్టార్ నెక్ అంటారు కదా, ఆ స్టార్ నెక్ తిరిగేటట్టు మనం ఇలా నెక్ అనేది డ్రా చేయాలి చంక వైపుకి. చూడండి నేను ఎలా డ్రా చేశానో, ఇలాగ చంక వైపుకి అయితే డ్రా చేసుకోండి. ఇప్పుడైతే కట్ చేయలేదు, నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేశాను ఈ పాయింట్ని. ఇప్పుడైతే కట్ చేయలేదు, జస్ట్ ఎలా వచ్చిద్దా ఎలా కట్ చేయాలని చెప్పి ఒక ఐడియా కోసం నేను అలా మార్క్ చేశాను. ఇలా మార్క్ చేశాండి. మీరు కూడా ఇలా మార్క్ చేసేసుకోండి, చేయకుండా కాదు, ఇలా మార్క్ చేసుకోండి. అంటే నేను స్టిచ్ చేసేటప్పుడు కట్ చేశాను ఆ మార్కింగ్ని, ఇప్పుడైతే కట్ చేయలేదు. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్ ఉంది కదా, అంటే ఫ్రంట్ పార్ట్ నేను ప్రిన్స్ కట్ సపరేట్గా కట్ చేసేసాను కదా, అందుకని చెప్పి ఫ్రంట్ పార్ట్ తీసుకోవాలి, లేదా ఫ్రంట్ పార్టే తీసుకోవచ్చు. ఇప్పుడు బ్యాక్ పార్ట్నే తీసుకున్నాను నేను. బ్యాక్ పార్ట్ తీసుకుని ఇలాగ ఆర్మ్ అయితే ఫస్ట్ షోల్డరు ఆర్మ్ రౌండ్ ఇలా తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ షోల్డర్ ఆర్మ్ రౌండ్ ఇదంతా తీసేసాను. మీకు మార్కింగ్ అనిపించట్లేదు కదా, నేను పెన్తో డ్రా చేశాను. మార్కర్ ఉంటే బాగుండేది, మార్కర్ లేదు, పెన్తో కదా మీకు మార్కింగ్ బాగా కనిపించట్లేదు. అప్పటికి నేను కొంచెం డార్క్గా వేద్దామని చెప్పి గీసిన దాని మీద మళ్ళీ గీసాను. ఇక్కడ వచ్చేసి సైడ్న ఒక 2 ఇంచెస్ తీసుకున్నానండి. మీరు 2 ఇంచులు ఇదిగోండి, మీకు కొంచెం అర్థం అవ్వటానికి క్లారిటీగా చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చేసి షోల్డర్. ఇప్పుడు మనకి ఇది ఆర్మ్ రౌండ్ కట్ కదా, ఇది షోల్డరు. మనం ఏం చేస్తాము, ఇది నెక్ సైడ్, ఇది చంక వైపు. ఈ నెక్ సైడ్ను మనకి ఇలాగ ఒక 1/2 ఇంచ్ 1/4 ఇంచ్ కానీ ఇలాగ ఖర్చులోకి వెళ్ళిపోయింది. మనం పైపింగ్ వేసిన లోపల సైడ్ తిప్పేసింది, ఇలా లోపలికి వెళ్ళిపోయింది కదా, అది నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇలా క్యాన్వాస్ మీద పెట్టుకుంటాం కదా, ఇలా క్యాన్వాస్ మీద బ్యాక్ పార్ట్ పీస్ ఇలా పెట్టాను కదా నేను. ఇలా బ్యాక్ పార్ట్ పీస్ పెట్టినప్పుడు మీకు కరెక్ట్గా ఈ షోల్డర్ ఫుల్ షోల్డర్ ఎంత ఉందో అంత ఇలాగ ఆర్మ్ దగ్గర మార్క్ చేసుకుంటాము. అలాగే ఇదిగోండి ఇలా ఆర్మ్ దగ్గర ఇలా మార్క్ చేసుకుంటాము. అలాగే మనం ఈ పీస్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా మార్క్ చేస్తాం కదా, అలా కాదు. ఈ కట్ ఇక్కడ ఉంది కదా, మనం కొంచెం ఇలా మార్క్ చేసుకోండి. అంటే మనం ఖర్చు కోసం ఎక్స్ట్రా మార్క్ చేస్తాం కదా, ఈ మార్కింగ్ దగ్గరికి ఇలా మార్క్ చేసుకోండి. ఎగ్జాక్ట్ ఈ చివరి మార్కింగ్ దాకా కాకుండా ఈ ఖర్చు కోసం ఉండే మార్కింగ్కి ఇలా మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని ఈ చంక రౌండ్ మార్క్ చేస్తాము. ఇలాగా మీకు అనిపిస్తుందా, ఇంకోండి చంక రౌండ్ మార్క్ చేస్తాము. అలాగే ఇక్కడి నుంచి ఈ చంకలోకి దీన్ని తీసుకెళ్ళిపోండి. ఇలాగా ఇక్కడ నుంచి చంకలోకి దీన్ని తీసుకెళ్ళిపోయింది. అందుకే నేను చెప్తున్నాను, అది మీకు అర్థమయ్యే పాయింట్ వచ్చేసి జస్ట్ చిన్న పాయింట్ అండి ఇక్కడ, అంతే, ఏం లేదు. మీకు ఇక్కడ షోల్డర్ ఉండేది కదా, ఈ ఫుల్ షోల్డర్ని ఎగ్జాక్ట్గా క్యాన్వాస్ మీద మార్క్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఈ మార్కింగ్ అనేది చేయొద్దని చెప్తున్నాను. ఇక్కడే ఇది పాయింట్ ఎంత ఉందో అక్కడ వరకు మార్క్ చేయకుండా మనం ఖర్చు కోసం వదిలేస్తాం కదా, ఆ ఖర్చు మార్కింగ్తో ఓన్లీ క్యాన్వాస్ మీద మార్క్ చేసేటప్పుడు మాత్రమే
ఈ ఫ్రంట్ పార్ట్ మనం కట్ తీసుకుంటాం కదా, ఫ్రంట్ పార్ట్ క్యాన్వాస్ కట్, ఆ కట్ తీసుకునేటప్పుడు ఇక్కడ ఒక 1/2 ఇంచ్ వదిలేసి క్యాన్వాస్కి మార్క్ చేసుకోండి. అదే నేను చెప్తున్నాను. క్యాన్వాస్కి మార్క్ చేసుకున్న తర్వాత ఒక 1/2 ఇంచ్ అప్పుడు బయట సైడ్కి మార్క్ చేసుకుని ఈ కట్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ చిన్న పాయింట్ అంతే. ఇదిగోండి షోల్డర్ అయితే మార్క్ చేశాను. బ్యాక్ పార్ట్ పీస్ పెట్టేసేసి షోల్డర్ మార్కింగ్ వేసాం కదా మనం. నేను ఇప్పుడు మాకు ఒక చిన్న క్లిప్ అయితే యాడ్ చేశాను కదా. మనం షోల్డర్ దగ్గర మార్క్ చేసుకున్నప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్ షోల్డర్ ఎంత ఉందో అంత మార్క్ చేసుకుని దానికంటే ఒక 1/2 ఇంచ్ ఒక లోపలికి మార్క్ చేసుకోవాలి. అది వచ్చేసి మనకి ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుంటే సరిపోయింది. ఒక 1/2 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకుని ఇలాగా చంక వైపుకి కట్ లాగా మార్క్ చేసేసేయండి. మీరు చంక దగ్గర వచ్చేసి 1.5 ఇంచులు అయితే తీసుకున్నాను. సైడ్ జాయింట్ వైపు 1.5 ఇంచులు తీసుకున్నాను. షోల్డర్ దగ్గర మాత్రం మీకు మెయిన్ పాయింట్, షోల్డర్ దగ్గర వచ్చేసి ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసేసుకోండి. తర్వాత మనం కట్ కోసం ఒక 1/2 ఇంచ్ అనేది బయటికి ఆ లైన్కి బయటికి మార్క్ చేసుకుంటే ఇలాగా బయట వైపుకి లైన్ మార్క్ చేసుకుంటే మనం ఆ కట్స్ అనేవి ఇచ్చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇది వచ్చేసి క్యాప్ అండి. ఈ క్యాప్తో నేను మార్క్ చేసుకుంటున్నాను కట్స్. మీ దగ్గర ఏది ఉంటే దాంతో మార్క్ చేసేసేయండి. ఈ క్యాప్ విడితో వచ్చేసి 1.35 ఇంచ్ విడుతూ మనకి లెంత్ వచ్చేసి నేను ఒక 1/2 ఇంచ్ అంత లెంత్ తీసుకున్నాను. అంతకంటే ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే మనకి కట్స్ అనేవి నిలబడవు, తక్కువ తీసుకుంటే కనిపించవు అసలుకి. అందుకని చెప్తున్నాను. ఇలాగా ఆ కట్స్ అనేవి నీట్గా ఇలా డ్రా చేసేసుకోవాలి మనం ఆ క్యాప్ తీసుకుని. ఫస్ట్ అయితే 1/2 ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోండి. నేను చెప్పాను కదా షోల్డర్ దగ్గర పాయింట్ క్లారిటీగా మీకు ఒక చిన్న వీడియో క్లిప్లో కూడా యాడ్ చేసి మీకు ఇక్కడ కనిపించలేదు అని చెప్పి నేను మళ్ళీ సపరేట్గా వీడియో క్లిప్ లాగా ఒకటి యాడ్ చేశానండి. అంటే తలక ఎప్పుడు చూసినా ఆ కెమెరాకి నా తలే అడ్డు వచ్చింది ఏ వీడియోలో చూసినా. ఇక్కడ కొంచెం నా హెడ్ కొంచెం అంత నా తల అలా అడ్డొచ్చింది కదా మీకు, అందుకని కొంచెం కనిపించలేదేమో అన్నట్టుగా నేను మళ్ళీ ఒక చిన్న వీడియో క్లిప్ అయితే యాడ్ చేసి మీకు అలా చూపించాను. నెక్ దగ్గర షోల్డర్ దగ్గర మాత్రం ఇలాగా ఒక 1/2 ఇంచ్ లోపల తీసుకుని మార్క్ చేసుకుని ఇలా క్యాన్వాస్ తీసుకునేటప్పుడేనండి మనం ఇలా క్యాన్వాస్ పీస్ తీసుకుని అలా జాయిన్ చేసుకునేటప్పుడు మనం అలా తీసుకోవాలి. లేదు క్యాన్వాస్ పేపర్ మనం ఇలా తీసుకోవట్లేదు, నార్మల్గా ఏమంటారు స్టార్ నెక్ తీసుకుంటాం కదా, కొంచెం నెక్ దాకా వచ్చి స్టార్ నెక్ తీసుకుంటాం. దానికైతే అవసరం లేదండి. ఆ కటింగ్ కూడా మీకు తర్వాత పెడతాను, అది కటింగ్ స్టిచ్చింగ్ కూడా. చూసారా ఇప్పుడైతే ఇలా కట్స్ కూడా ఇచ్చేసాను చూడండి. నేను 1/2 ఇంచ్ బయటికి మార్క్ చేసేసి కట్స్ కూడా ఇచ్చేసాను. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి లోత్ తీస్తున్నాను ఒకేసారి. దీనికి ఇది క్యాన్వాస్ పేపర్ మీద ఒకేసారి ఒక 3/4 ఇంచ్ లోత్ తీసేస్తున్నాను. ఈ లోత్ అనేది మీ చాయిస్, ఇప్పుడైనా తీసేసుకోవచ్చు, లేదంటే ఫ్రంట్ పార్ట్ పీస్కి ఈ పీస్ని జాయిన్ చేసిన తర్వాత అయినా ఫ్రంట్ పార్ట్ పీస్కి లోత్ తీసుకోవచ్చు. నేను ఇప్పుడు తీస్తున్నాను, కానీ మీరు ఇప్పుడు తీయకండి. ఈ పీస్ని ఫ్రంట్ పార్ట్ పీస్కి జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పీస్కి మీరు లోత్ తీసుకోండి. అదే కొంచెం ఇంపార్టెంట్. అలా తీసుకుంటే మంచి పద్ధతి అంటే నా ఉద్దేశం. ఏంటంటే నేను ముందే తీసేసాను పీసు ఫ్రంట్ పార్ట్ పీస్ లోతు. నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకూడదని చెప్పి చెప్తున్నాను. నేను జస్ట్ కటింగ్ చేసేటప్పుడు ప్రిన్సెస్ కట్ కొంచెం ఎక్కువ క్లాత్ తీసుకోలేదు సైడ్ వైపున, అదొక మిస్టేక్. అలాగే ఇక్కడ షోల్డర్ దగ్గర మీకు ఇప్పుడు చెప్పాను కదా ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి మార్క్ చేసుకోవాలి అని చెప్పి, అక్కడ ఒక చిన్న మిస్టేక్, అది లోపలికి తీసుకోలేదు నేను. కొంచెం మీరు లోపలికి తీసుకోవాలి. అలాగా లోపల తీసుకుని మార్క్ చేసుకుని తర్వాత ఒక 1/2 ఇంచ్ కట్కి మన కట్ మార్కింగ్ వేసుకుంటాం కదా, ఒక 1/2 ఇంచ్ బయటకు వేసుకుని కట్స్ అనేవి మార్క్ చేసుకోవాలి. ఆ 1/2 ఇంచ్ కానీ ఆ 1/4 ఇంచ్ అనేది నేను లోపలికి తీయలేదు, లోపలికి తీయాలి కన్ఫామ్గా. తర్వాత తీసానండి మర్చిపోకుండా, లేకపోతే అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఎలా వచ్చింది మీకు తీసాను తర్వాత మళ్ళీ సేమ్ ఎగ్జాక్ట్గా ఇదే మళ్ళీ మార్క్ చేసి కట్ చేసుకున్నాను నేను. అది వీడియో తీయలేదు, ఇది మాత్రమే వీడియో తీసి పెట్టాను. అది కరెక్ట్గా మళ్ళీ మార్కింగ్ చేసుకున్న సేమ్ అలాగే నేను ఇదంతా మార్కింగ్ వేసుకుని అప్పుడు మళ్ళీ సేమ్ ఇలాగే కట్ చేసుకున్నాను. అందుకని చెప్తున్నాను ఇది ఒక మిస్టేక్. మొత్తం నా దాంట్లో వచ్చేసి అలాగే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఇలాగా లోతు తీసాను కదా ఒక 3/4 ఇంచ్ అంత లోతు. ఈ లోతు అనేది తీయద్దు ఇప్పుడు మీకు, ఏంటంటే మీకు జాయిన్ చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయ్యిద్ది. ఈ పీసు ఈ షోల్డర్ దగ్గర పీస్ అనేది మీకు ఫ్రంట్ పార్ట్లో జాయిన్ చేసేటప్పుడు మీకు ఇబ్బంది అయ్యిద్ది, అర్థం కాదు. అందుకని చెప్పి చెప్తున్నాను, అదొక మిస్టేక్. టోటల్గా ఈ బ్లౌజ్ ఫస్ట్ టైం నేను కటింగ్ స్టిచ్చింగ్ చేస్తున్నప్పుడైనా ఈ 3 మిస్టేక్సే జరిగినాయి నాకు. అది కూడా కటింగ్లోనే. ఈ కటింగ్లోనే కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవాలి ప్రిన్సెస్ కట్ దగ్గర, అలాగే షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ లోపల తీసుకోవాలి. అలాగే లోత్ అనేది ఇప్పుడు తీయకూడదు, జాయిన్ చేసిన తర్వాత లోత్ తీసుకోవాలి. ఈ 3 పాయింట్స్ అది కూడా కటింగ్లోనే. స్టిచ్చింగ్లో ఇంకే పొరపాటు లేదు నాకు, మొత్తం అంతా స్టిచ్చింగ్ పర్ఫెక్ట్గానే వచ్చేసింది. కటింగ్లో మాత్రం ఈ చిన్న మిస్టేక్స్ అండి, అవి మనం సరి చేసుకునే మిస్టేక్సే, సరి చేసుకోలేనంత పెద్దవేం కాదు, సరి చేసుకునే మిస్టేక్సే ఇవి.
ఆ చిన్నవి కూడా మీరు ఆ పొరపాట్లు కూడా చేయకూడదు అని చెప్పి చెప్తున్నాను నేను. తర్వాత ఎగ్జాక్ట్గా ఈ క్యాన్వాస్ పేపర్ అనేది మనం ఎలాగా మార్క్ చేసామో అలాగే కట్ చేసేసుకోండి. చూసారా, నేనైతే నీట్గా కట్ చేసేసాను. ఫ్రంట్ పార్ట్ లోతు కూడా తీసేసాను ఒకేసారి. ఫ్రంట్ పార్ట్ లోతు కంపల్సరీ మీరు జాయిన్ చేసినప్పుడు తీసినప్పుడైనా సరే, ఇప్పుడు తీసినా సరే, లోతు తీసుకునేటప్పుడు 3/4 ఇంచ్ లోతు అనేది కంపల్సరీ తీయాలి. 3/4 ఇంచ్ లోతు తీసుకోండి, 1/2 ఇంచ్ సరిపోదు. మనం ఫుల్ షోల్డర్ బోట్ నెక్ కట్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే 3/4 ఇంచ్ లోతు అనేది తీసుకోవాల్సిందే. ఇలాగ వచ్చిందండి ఫ్రంట్ పార్ట్కి మనకి కట్ అనేది. మీకు చూపిస్తాను, ఒక చిన్న ట్రయల్ లాగా అనుకోండి. ఫ్రంట్ పార్ట్కి ఎలా వచ్చిద్దా, ఫ్రంట్ పార్ట్ పీస్ మీద ఎక్కడ వచ్చిద్దా అని చెప్పి జస్ట్ ఒక చిన్న ఐడియా అంతే. అంటే నేను ఫస్ట్ టైం కట్ చేసి స్టిచ్ చేస్తున్నాను కదా, అందుకని చెప్పి జస్ట్ నాకు ఒక చిన్న ఐడియా కోసం ఎలా వచ్చిద్దా అని చెప్పి నేనే వేసి చూస్తున్నాను. అలాగా చూడండి, మనం ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ని ఇలాగ జాయిన్ చేస్తాం కదా, ఇలా జాయిన్ చేసినప్పుడు ఈ పీస్ అనేది మనకి ఇలా వచ్చింది. మనకి ఈ లైనింగ్ పీస్ ఎందుకు ఎక్కువ కనిపిస్తుంది మీకంటే, అక్కడ నేను ఆల్రెడీ లైనింగ్ పీస్కి లోతు తీయలేదు, ఈ క్యాన్వాస్కి లోతు తీసేసాను కదా, అందుకని మీకు లైనింగ్ పీస్ లోతు నేను ఎంత తీసానో అంత కరెక్ట్గా మీకు కనిపిస్తుంది. చూడండి, లైనింగ్ పీస్ లోతు మనం తర్వాత అంత తీసేసేయాలి. ఇలా వచ్చింది మనకి ఫ్రంట్ పార్ట్ మీద పీస్ అనేది. ఆ లైనింగ్ పీస్ అనేది మనం తర్వాత అంత లోతు అనేది అంత తీసేయాలి. ఇప్పుడు అవసరం లేదండి, మనం తర్వాత స్టిచ్ జాయిన్ చేసినప్పుడు తీసినా పర్లేదు. జస్ట్ ఒక ఐడియా కోసం నేను అలా మార్క్ చేసి అలా పెట్టి చూస్తున్నాను. అంటే నేను ఫస్ట్ టైం కదా స్టిచ్ చేయటం, అందుకని చెప్పి అలా మార్క్ చేసి జస్ట్ ఇలా వచ్చింది అని చెప్పి ఐడియా కోసం అలా మార్క్ చేశాను. నెక్స్ట్ టైం నేను మళ్ళీ డిఫరెంట్ బ్లౌజ్లు అయితే కట్ చేసి చూపిస్తాను మీకు. మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కనుక లైక్ చేయండి. నెక్స్ట్ టైం వచ్చేసి స్టార్ నెక్ అండి. మనకి షోల్డర్ దగ్గర నుంచి స్టార్ వచ్చింది కదా, మనకి బోట్ నెక్లోనే షోల్డర్ దగ్గర నుంచి ఇప్పుడు స్టార్ లాగా వచ్చింది కదా శంఖ వైపున, అలా వచ్చి జస్ట్ ఒక చిన్న సన్న బోర్డర్ పట్టి ఉండిద్ది కదా, చిన్నగా ఒక 1/2 ఇంచ్ పట్టి, అంతా 1/2 ఇంచ్ పట్టి లాగా వేస్తున్నారు కదా, అలా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను నేను. నెక్స్ట్ వీడియో అంటే నెక్స్ట్ వీడియోనే కాదులేండి, నెక్స్ట్ టైం చూపిస్తాను ఆ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ చూసేయండి. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఈ క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ పేపర్ తీసుకోవాలి. ఈ క్యాన్వాస్ పేపర్ని ఇలా లైనింగ్ వైపు పెట్టి, షైనింగ్ ఉన్న వైపు కింద వైపు అండి క్లాత్ వైపు తిప్పెట్టాలి, షైనింగ్ లేని వైపు మన వైపు పెట్టుకోవాలి. మార్కింగ్ చేసుకునేది ఎప్పుడైనా అంతే, షైనింగ్ ఉన్న వైపు క్లోజ్లోకి వెళ్ళిపోవాలి, షైనింగ్ లేకుండా ఉన్న వైపు మన వైపు ఉంటేనే అది మార్కింగ్ పడిద్ది. తర్వాత ఇలా ఐరన్ చేసేసుకోండి లైనింగ్ పెట్టేసుకొని. మీకు ప్యాటర్న్ బ్లౌజెస్ యూట్యూబ్లో చాలామంది చూపిస్తూ ఉంటారు, కానీ వాళ్ళు చూపించేవి దగ్గరగా చూపిస్తారు జూమ్ చేసి. కానీ జూమ్ చేసి చూపించినప్పుడు కూడా మొత్తం వీడియో అంతా మొత్తం చూపించారు వాళ్ళు. ఏంటంటే జస్ట్ ఆ పాయింట్ నెక్ వట్టికి కట్ చేసామా, తర్వాత ఆ పాయింట్ బట్టి స్టిచ్ చేసామా, అయిపోయింది అంతే. అది బట్టికే చూపిస్తారు మనకి యూట్యూబ్లో అన్ని చాలా ఎక్కువ వీడియోస్లో. ఇలా క్లారిటీగా మనం ఎలా కట్ చేసాము, దాన్ని ఆ లైనింగ్ ఎలా జాయిన్ చేసాము, ఆ ప్యాచ్ ఎలా తీసాము, ఎలా కట్ చేసాము, ఈ వీడియో అంతా అప్లోడ్ చేయరు వాళ్ళు. జస్ట్ ఆ నెక్ ప్యాటర్న్ మాత్రమే, బ్యాక్ పార్ట్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ కటింగ్ అంతా అయిపోయింది. జస్ట్ ఆ నెక్ మాత్రమే మనకి ఆ మార్కింగ్ అనేది వేసి కట్ చేసి దానికి ఆ డిజైన్ వేసి స్టిచ్ చేసి చూపించేస్తారు. అంతా చూపిరు డిజైన్లో కూడా, మనకి ఓన్లీ సగం సగం మాత్రమే చూపిస్తారు. నేను ఏంటంటే మొత్తం మీకు ఎలా కట్ చేశాను, ఎలా స్టిచ్ చేశాను చూపించాలని చెప్పి ఇలా చూపిస్తున్నానండి. లేకపోతే నేను కూడా ఫ్రంట్ పార్ట్ నెక్ మాత్రమే ఇలా పెట్టుకొని ఇలా కట్ చేయాలని చెప్పి చూపించేయచ్చు నేను కూడా. నేనైతే అలా చూపించట్లేదు, మీకు మొత్తం ఎలా కట్ చేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది చూపించాలని చెప్పి చూపిస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ బోర్డర్ ఎలా వేసుకోవాలని చెప్పి మీకు కూడా కొంచెం డౌట్ ఉండేది కదా. అంటే ఫ్రంట్ పార్ట్ బోర్డర్ ఇలా స్ట్రైట్ పీస్ వచ్చింది మనకేమో, ఇది సంఖలోకి వెళ్ళిపోయింది కదా కట్టు, అది ఎలా వేసుకోవాలని చెప్పి మీకు డౌట్ ఉండేది కదా. ఇలా అయితే వేసుకోకూడదు అండి, ఇప్పుడు నేను పెట్టాను కదా దీని మీద అలా వేసుకోకూడదు. ఫస్ట్ పెద్ద బార్డర్ వచ్చేది కదా మనకి, ఆ పెద్ద బార్డర్ వచ్చిన వైపు మనం హ్యాండ్స్కి పెట్టుకుంటాము. రెండో వైపు ఇలా చిన్న బార్డర్ వచ్చింది కదా, ఈ చిన్న బార్డర్ వచ్చిన వైపు మనం ఈ నెక్ సైడ్ వేసుకుంటాము. ఈ చిన్న బార్డర్ని ఇలా స్ట్రైట్ పీస్ తీసేసి పక్కన పెట్టుకోండి.
ఈ చిన్న బార్డర్ వచ్చేసి మనం ఇలా నెక్ సైడ్ వేసుకుంటాం. ఇది అది ఎలా వేసుకోవాలనేది నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తానండి మీకు. ఇలా వేసుకుంటాము. మనకి ఇలా స్ట్రైట్ పీస్ వచ్చేసి ఇలా క్రాస్గా రాదు కదా ఎప్పుడైనా సరే. అది ఎలా వేసుకోవాలి అనేది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను ఒక ఐడియా కోసం. అంటే 2 పీసెస్కి 2 సైడ్స్ సరిపోయిద్దా లేదని చెప్పి నేను ఒకసారి చూసుకుంటున్నాను, చెక్ చేసుకుంటున్నాను. ఈ బార్డర్ అనేది సరిపోయిద్ది, కానీ కొంచెం చిన్నగా వచ్చింది బార్డరు. సరిపోయిద్దా లేదని చెప్పి కొంచెం చిన్న డౌటు. ఇక్కడ మనం ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ రౌండ్ తిరిగిద్ది కదా, ఈ రౌండ్ తిరిగే దగ్గర ఒక 3 ఫ్రిల్స్ పెట్టుకుంటే మనకి సరిపోయిద్ది. అప్పుడే మనకి అలా రౌండ్ అనేది తిరిగిద్ది, లేకపోతే అలా రౌండ్ తిరగదండి. అందుకే జస్ట్ నేను చూస్తున్నాను. అంటే ఫస్ట్ టైమే కదా నేను స్టిచ్ చేస్తే, ఎన్నిసార్లు చెప్పాను ఇప్పుడు మీకు. ఇలా చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటే ఇలా రౌండ్ తిరిగిద్ది కావాలి అని చెప్పి నేను ఒక ఐడియా కోసం అలా చూసుకుంటున్నాను. అంటే మనకి యూట్యూబ్లో ఎవరు చెప్పలేదు. అలాగే పిక్స్ ఈ డిజైన్ కట్ చేసాము, ఇది స్టిచ్ చేసాము అని మాత్రమే చూపిస్తున్నారు ఇన్స్టాలో కూడా, యూట్యూబ్లో కూడా. అది చూసినప్పుడు ఆ బోర్డర్ అనేది వాళ్ళు చక్కగా షోల్డర్ దగ్గర నుంచి చంక వైపు చక్కగా వేసింది, కానీ అది అలా వేసారు వాళ్ళు చెప్పరు కదా. అందుకని చెప్పి నేను ఎలా వేసుంటారా అని చెప్పి నేను ఒక ఐడియా లాగా, ఓహో ఇలా వేసుంటారు, ఓహో ఇక్కడ రౌండ్ తిరగదు, ఇక్కడ చిన్న ఫ్రిల్ పెడితేనే రౌండ్ తిరిగిద్ది అని చెప్పి నేను ఒక ఐడియా లాగా అలా అయితే వేసాను, స్టిచ్ చేశాను. ఇది పెద్ద బార్డర్ వచ్చింది ఇటు సైడ్. ఈ పెద్ద బార్డర్ వచ్చిన వైపు హ్యాండ్స్ తీసేసాను ఇలాగా. ఇటు సైడ్ వచ్చేసి ఇలా హ్యాండ్స్ తీసేసాను. మిగతా పార్ట్లో అంతా బ్యాక్ పార్ట్ పీసు, ఫ్రంట్ పార్ట్ పీసెస్ అయితే తీసేసుకున్నాను. మీకు వీడియో కొంచెం స్లో మోషన్లోనే పెట్టి చూపిస్తున్నానండి నేను, అందుకే వీడియో అనేది లెంతీ అయింది. మీకు క్లారిటీగా వీడియో అంతా అర్థం కావాలంటే కంపల్సరీగా ఈ వీడియో లెంతీ అనిపించినా సరే చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమైంది. లేకపోతే మీకు వీడియో మళ్ళీ అర్థం కాదు కట్ చేసి చూస్తే. కొంచెం స్పీడ్ మోడ్ పెట్టుకునైనా చూడండి పర్లేదు, కానీ వీడియో ఫుల్గా చూస్తేనే మీకు వీడియో అనేది అర్థమైంది. ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది ఇదిగోండి. ఇలా బ్యాక్ పార్ట్ పీసు, అలాగే ఫ్రంట్ పార్ట్ 2 పీసెస్ కూడా. బ్యాక్ పార్ట్ పీస్ వచ్చేసి మనం క్లోజ్ సైడ్ తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ పీసు ఓపెన్ సైడ్ అలా పెట్టుకోండి. అలాగే ఫ్రంట్ పార్ట్ సైడ్ ప్రిన్సెస్ కట్ ఈ పీస్ని కూడా ఇలా పెట్టేసేసుకుని తీసేసుకోండి. నేను స్పీడ్ మోడ్లో పెట్టేసేసాను కొంచెం వీడియో క్లిప్, ఎందుకంటే మీకు ఇదంతా జస్ట్ మీరు కూడా అలా పెట్టుకుని కట్ చేసుకుంటే సరిపోయేది, ఎంత అవసరం లేదు. కానీ నేను ఎలా కట్ చేశాననేది మీకు తెలియాలి కదా, అందుకని చూపిస్తున్నాను. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. నేను బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ ఏం చూపించలేదు మీకు, జస్ట్ ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసాను. ఇన్విజిబుల్ పైపింగ్ మీకు ఎలా వేయాలో తెలుసు, నేను వీడియోస్లో కూడా చెప్పాను. ఏం లేదు, ఫస్ట్ లైనింగ్ మీద పైపింగ్ వేసేసుకొని ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ మనం కట్ చేస్తాం కదా, రౌండింగ్ అయినా రౌండింగ్, షేప్ అయినా షేప్. ఇప్పుడు నేను ఇదే షేప్ని కట్ చేసేస్తున్నాను కూడా చూడండి. బ్యాక్ పార్ట్ పీస్ కూడా మనం ఏంటంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేసేటప్పుడు ఫస్ట్ లైనింగ్ మీద వేసి తర్వాత లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసి రివర్స్లో లైనింగ్ వైపు ఎటు ఒక స్టిచ్ అనేది కనిపించింది కదా, పైపింగ్ వేసిన స్టిచ్, ఆ స్టిచ్ మీద ఒక స్టిచ్ వేసుకొని దాని లోపలికి తిప్పేస్తే మనకు పైపింగ్, ఇన్విజిబుల్ పైపింగ్ వచ్చేసింది. చూసారా, టెంపుల్ నెక్ డిజైన్ బాగా వచ్చింది కదా. ఇప్పుడు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. మీకు ఈ హ్యాండ్స్ నేను క్యాన్వాస్ పేపర్ కటింగ్ చూపించలేదు, జస్ట్ ఏం లేదు, మనకి హ్యాండ్ లెంత్ కింద మనం ఎంత తీసుకున్నామో అంత తీసుకుని దాని లోపల ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా ఇలా మార్క్ చేసుకుని, ఇప్పుడు నెక్ దగ్గర ఒక 1/2 ఇంచ్ ఎగస్ట్రా మార్క్ చేసుకుని, ఎలా అయితే మార్క్ చేసామో అలా మార్క్ చేసేసుకుని ఈ కట్స్ అనేవి డ్రా చేసుకోవాలి. ఆ క్యాప్ ఉంది కదా నేను నా దగ్గర, ఆ క్యాప్తోనే ఈ కట్స్ అనేవి డ్రా చేసేసాను. తర్వాత ఈ క్యాన్వాస్ పేపర్ని లైనింగ్ మీద పెట్టేసి ఐరన్ చేశానండి. ఈ క్యాన్వాస్ పేపర్ అనేది లైనింగ్ మీద పెట్టి ఐరన్ చేశాను. ఇక్కడ బ్లర్ వచ్చింది, నేను వీడియో చూసుకోలేదు, ఐరన్ చేశాను. తర్వాత వచ్చేసి ఇక్కడ ఏం చేస్తున్నాను, ఫస్ట్ స్ట్రైట్ కుట్టు ఒకటి వేసేస్తున్నాను. కింద మెయిన్ శారీ క్లాత్ ఉంటుంది కదా, ఇలా నీట్గా ఆ కట్ దగ్గర ఆ కట్ వరకు ఎలా ఉందో అలాగా జాయిన్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక లైన్ అయితే
స్టిచ్ చేశాను. అంటే శారీ క్లాత్ ఉండేది కదా, మెయిన్స్ కలర్ శారీ క్లాత్, ఆ క్లాత్ పెట్టేసి కింద ఒక స్ట్రైట్ కుట్ వేసేసాను. తర్వాత వచ్చేసి ఇలా ఈ కట్ వర్క్ ఉంటుంది కదా, ఈ కట్ వర్క్ షేప్ ఎలా ఉందో ఎగ్జాక్ట్గా ఆ షేప్ అలాగే ఉండేటట్టు ఇలాగ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా ఈ కట్ వర్క్ షేప్ ఎలా ఉందో కరెక్ట్గా అదే షేప్కి మనం స్టిచ్ చేయాలండి. క్యాన్వాస్ మీద పడకూడదు స్టిచ్, బయట వైపుకి వెళ్ళిపోకూడదు. నీట్గా కట్ వర్క్ షేప్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలాగ నీట్గా స్టిచ్ చేస్తే మనకి ఆ షేప్స్ కూడా లోపలికి నీట్గా తిరుగుతాయి. అలాగా చూసారా, ఇలా నీట్గా స్టిచ్ చేసేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండే క్లాత్ని ఇలా కట్ చేయండి. తర్వాత ఈ కట్స్ దగ్గర క్లాత్ని కూడా ఇలా కట్ చేయండి కొద్దిగా. కట్స్ దగ్గర క్లాత్ని కూడా ఇలా కట్ చేసిన తర్వాత ఇక్కడ టక్ పెట్టండి ఒకటి. ఈ మూలలు తిరిగిన దగ్గర ఒక చిన్న టక్ పెట్టండి. చూసారా, ఇలా టక్ పెడితే మనకి ఈజీగా తిరిగిపోతాయి లోపలికి. మనం స్టిచ్ చేసిన కుట్ అనేది కట్ అవ్వకూడదండి, ఆ కుట్టు కట్ అవ్వకుండా టక్స్ పెట్టండి. ఇప్పుడు లోపల తిప్పేసేయండి, కట్స్ అన్నీ లోపల తిప్పేసేయండి. ఈజీగానే తిరుగుతాయి మనకి కట్స్. అసలు ఐరన్ కూడా లేకుండా మనకి నీట్గా వచ్చేస్తాయి. ఐరన్ కూడా లేకుండా మనకి నీట్గా తిరుగుతాయి కట్స్ అనేవి. చూడండి ఎంత ఈజీగా తిప్పుతున్నాను ఆ కట్స్ అనేవి. మనం పర్ఫెక్ట్గా ఆ కట్ వర్క్ అనేది పర్ఫెక్ట్గా కట్ చేసి స్టిచ్ చేస్తే కట్స్ అనేవి ఈజీగా లోపలికి తిరిగిపోతాయి మనకి. మనం ఫాలో అవ్వాల్సినవి చిన్న చిన్న టిప్స్ మాత్రమే. చూడండి, నేను లోపలికి తిప్పేసిన తర్వాత ఎంత నీట్గా వచ్చినాయో చూడండి. నేను ఐరన్ కూడా చేయలేదు, ఇంకా ఐరన్ కూడా చేయకుండా ఎంత నీట్గా వచ్చినాయో చూడండి. ఇప్పుడు ఐరన్ చేశాను, ఐరన్ చేసినా చేయకపోయినా సేమ్ అలాగే ఉంది మనకి. ఈ మధ్యలో అనేది క్లాత్ సరిపోతుంది, నేను జాయిన్ చేశానండి. శారీ కలర్ క్లాత్ ఉంది కదా అది. ఇప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ క్లాత్ ఉంది కదా, దీనికి కూడా మనం కట్ వర్క్ అనేది ఇవ్వాలి. దీనికి కూడా నేను క్యాన్వాస్ పేపర్ తీసుకుని ఇలా కట్ వర్క్ మార్కింగ్ చేసేసుకుని లైనింగ్ మీద పెట్టి అరేంజ్ చేస్తాను. తర్వాత ఈ లైనింగ్ తీసుకొచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్స్ ఉంది కదా బోర్డర్ క్లాత్, దీని మీద పెట్టి ఇలా ఈ కట్స్ అనేవి జాయింట్ చేస్తున్నాను. చూడండి, నేను చెప్పేది అర్థం కాకపోయినా వీడియో చూస్తే మీకు అర్థమవుతూ ఉండిద్ది. ఇలాగా శారీ క్లాత్ మీద పెట్టేసేసుకుని హ్యాండ్ మీద ఈ కట్ షేప్ ఎలాగుందో నీట్గా అలాగైతే నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలాగా ఆ కట్ వర్క్ షేప్ అనేది మనకు నీట్గా తిరగాలి. నేను కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టాను, మరీ అంత స్పీడ్గా అయితే కొట్టలేదు, కొంచెం స్లోగానే కొట్టాలి. కట్ వర్క్ షేప్ వచ్చినప్పుడు కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టాను, అందుకని చెప్పి మీకు అంత స్పీడ్గా కనిపిస్తుంది. నేను ఎంత స్పీడ్గా కుట్టేసింది అని చెప్పి మీరు అనుకోవద్దు, స్లోగానే కుట్టాను నేను. కట్ వర్క్ షేప్ వచ్చేసి ఎప్పుడైనా సరే స్లోగానే కుట్టుకోవాలి. నీట్గా ఫాస్ట్గా కుడితే అంత రౌండ్గా మనకి తిరగదు. తర్వాత వచ్చేసి ఈ కట్స్ దగ్గర ఉండే క్లాత్ని కట్ చేసేసి ఆ కట్ దగ్గర కూడా మనకి టక్ అనేది పెట్టుకోవాలి. చిన్నగా సీజర్తో కొంచెం చిన్నగా టక్ పెట్టుకుంటే మనకు లోపలికి ఈజీగా తిరిగిద్ది. నేను అక్కడ కట్స్ దగ్గర క్లాత్ కట్ చేశాను కానీ టక్స్ పెట్టలేదు అక్కడ, అందుకని చెప్పి లోపలికి నీట్గా తిరగలేదు ఈ కట్స్. ఎందుకు నీట్గా తిరగలేదు అని చెప్పి మళ్ళీ క్లాత్ లోపలికి తిప్పి చూస్తే ఆ కట్స్ దగ్గర టక్ అనేది పెట్టలేదు నేను. తర్వాత మళ్ళీ ఆ టక్స్ అనేవి పెట్టి తర్వాత లోపలికి తిప్పితే ఈజీగా తిరిగిపోయింది. అలాంటి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవ్వాలండి. లేకపోతే చూసారా, ఈ కట్స్ అనేవి నీట్గా రాలేదు, తిరగలేదు. ఎందుకు తిరగలేదంటే చెప్పాను కదా, నేను లోపల టక్ అనేది పెట్టలేదంటే మనం కట్ తిరిగిన దగ్గర కొంచెం క్లాత్ కట్ చేస్తాం కదా, అలా కట్ చేయలేదు, టక్ పెట్టలేదు నేను అక్కడ. పెట్టకపోవడం వల్ల ఫినిషింగ్ పోయింది చూసారు అక్కడ. అందుకని చెప్పి మళ్ళీ లోపలికి తిప్పేసేసి నేను అక్కడ చిన్నగా టక్ పెట్టేసి లోపలికి తిప్పేస్తే ఈసారి నీట్గా ఈజీగా తిరిగిపోయినాయి. ఇప్పుడు దీన్ని ఈ హ్యాండ్ మొత్తం ఇలాగా జాయిన్ చేసేయండి. జాయిన్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండి క్లాత్ ఉండిద్ది కదా, దీన్ని అయితే ఇలా కట్ చేసేసేయండి. మిడిల్లో కట్టు, లో తీసిన వైపు కట్ పెట్టుకుంటే సరిపోయేది. ఇప్పుడు ఈ సారీ క్లాత్, ఈ బోర్డర్ క్లాత్ ఉంది కదా, ఈ బోర్డర్ క్లాత్ని ఇలా దీని మీద పెట్టేసేసి మనం జాయిన్ చేయటమే. ఆ జాయింట్ కూడా ఎక్కడి వరకు చేయాలి, అలా చేయాలని చెప్పి మీకు తెలియదు కదా. హ్యాండ్ లెంత్ వచ్చేసి మనం ఎంత పెట్టుకున్నాం, 9 ఇంచెస్. 9 ఇంచెస్ వచ్చేంత వరకు పైన 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేయాలండి. పైన హ్యాండ్ దగ్గర 1/2 ఇంచ్ ఖర్చుకు వదిలేసి 9 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ఇలా మార్క్ చేసుకొని మీరు ఇలాగా బీస్ ముక్కతో అయినా మార్క్ చేసేసుకోవచ్చు. లేదు అంటే మీరు ఒక 2 గుండు పిన్స్ ఉంటాయి కదా, 2 గుండు పిన్లు అయినా పెట్టేసుకుని అక్కడ స్టిచ్ అనేది వేసేయచ్చు. నేనైతే మార్కింగ్ చేసుకున్నాను కదా, ఫస్ట్ లూజ్ కుట్ వేసుకోండి, గట్టి కుట్ కాదు, లూజ్ కుట్ వేసేసుకోండి. తర్వాత ఎప్ప తీసేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఇలా స్ట్రైట్గా ఒక లూజ్ కుట్ వేసుకున్నారంటే మీరు ఆ కట్స్ దగ్గర నీట్గా స్టిచ్ చేయడానికి వచ్చింది మీకు. ఇలా లూజ్ కుట్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూసారా హ్యాండ్ అనేది ఎంత నీట్గా వచ్చేసిందో మీకు, డబల్ లేయర్లో చక్కగా నీట్గా కనిపిస్తుంది. నాకైతే బాగా నచ్చినాయి హ్యాండ్స్. ఇప్పుడు ఈ పైన లేయర్కి మనం ఈ కట్ వర్క్ అనేది షేప్ ఎలాగుందో సేమ్ అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి.
ఇలా నీట్గా ఆ షేప్ అనేది ఎలాగుందో పర్ఫెక్ట్గా అలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూసాను నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను. చివరికి ఎగ్జాక్ట్ ఆ కట్స్ ఎలా ఉన్నాయి అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి. అదిగోండి ఆ కట్ వర్క్ షేప్ ఎలాగ ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆ కట్ వర్క్ షేప్ తిరిగేటట్టు మనం అలాగ స్టిచ్ చేసేయాలి ఆ షేప్ మీద. ఇలా ఆ షేప్ అనేది స్టిచ్ చేసిన తర్వాత మనం లూజ్ కుట్ వేసుకున్నాం కదా, ఆ స్టిచ్ అనేది విప్పదీసేస్తే సరిపోయింది. లోపల సైడ్ కూడా మీకు చూపిస్తానండి ఎలా స్టిచ్ చేయాలని చెప్పి. అంటే అందరూ ఇలా బయట సైడ్గా చూపిస్తారు, లోపల సైడ్ ఎలా ఉంది ఎలాగా స్టిచ్ చేస్తారు అనేది చూపిరు ఎక్కువ శాతం మంది. నేను లోపల సైడ్ కూడా ఎలా స్టిచ్ చేయాలని చెప్పి మీకు ఇప్పుడు చూపించేస్తాను ఒక వీడియో, మీకు క్లారిటీగా అర్థమైపోయింది. చూసారా హ్యాండ్స్ అనేవి బయటకి ఇలా చూపిస్తారు మనకి. ఇంకా లోపల సైడ్ ఎలా వచ్చిందనే చూపిరు, నేను చూపిస్తాను చూడండి. ఇక్కడ లోపల సైడ్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్, ఈ లైనింగ్ క్లాత్ని కట్ చేయొద్దు, ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకోండి. ఈ లైనింగ్ క్లాత్ ఎక్స్ట్రా మిగిలింది చెప్పి అలా కట్ చేసేసాను అనుకోండి, మీకు పీసులుగా అలా కనిపించేసిద్ది. ఇంకా క్లాత్ అంతా అలా కనిపించకుండా నీట్గా ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టు ఉండాలంటే మీరు దాన్ని ఫోల్డ్ చేయండి. నేను ఇక్కడ లూజ్ కుట్ వేసాను కదా, ఫస్ట్ ఆ లూజ్ కుట్ అనేది విప్పదీసేస్తున్నాను. విప్పదీసిన తర్వాత ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి. ఫోల్డ్ చేసి కూడా లూజ్ కుట్టే వేసుకోండి, గట్టి కుట్టు కాదు. ఫోల్డ్ చేసి లూజ్ కుట్టు వేసుకోండి. నేను వేసిన లూజ్ కుట్టు అనేది ఇప్పదీస్తున్నాను. ఫస్ట్ వేసాను కదా స్ట్రైట్గా ఒక లూజ్ కుట్టు, దాన్ని అయితే ఇప్పదీస్తున్నాను. ఇలా విప్పదీసేసిన తర్వాత గొండి లూజ్ కుట్టి ఇప్పదీసేస్తాను. ఇలా ఇప్పదీసిన తర్వాత ఇక్కడ లైనింగ్ క్లాత్ ఉంది కదా లోపల ఎక్స్ట్రా, ఈ లైనింగ్ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసేసి ఒక లూజ్ కుట్టు వేసేసేయండి. ఇలాగా చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా. మీరు ముందే ఇలా ఫోల్డింగ్ చేసి ఉంచుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడైనా ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయించండి. గొండి ఇలా ఫోల్డింగ్ చేసి ఒక లూజ్ కుట్టు అనేది వేసేయండి. తర్వాత దానికి హెమ్మింగ్ చేసేసి మనం ఆ లూజ్ కుట్టు ఇప్పది చేసుకుంటే సరిపోయిద్ది. మనం వేసుకున్నాం కదా ఇప్పుడు ఒక లూజ్ కుట్టు, దీనికి వచ్చేసి ఈ పట్టీకి మనం హెమ్మింగ్ చేసేసి తర్వాత ఆ లూజ్ కుట్టుని ఎప్పుడు చేసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్గా వచ్చేసి. చూసారా లోపల కూడా ఫినిషింగ్ నీట్గా ఉంది, మీకు బయట కూడా నీట్ ఫినిషింగ్ వచ్చింది. చూసారా హ్యాండ్ కూడా మనకి చక్కగా రెడీ అయిపోయింది, ఎంత ఈజీగా వచ్చేసింది. చూసారా నేను ఈజీ మెథడ్లో చెప్పాను మీకు, హ్యాండ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ ఈజీ మెథడ్లో వచ్చేసింది మనకి, హ్యాండ్ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. చూడండి ఎంత ఈజీగా వచ్చేసిందో, డబల్ లేయర్లో హ్యాండ్ కటింగ్ స్టిచ్చింగ్. చూసారా పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు సేమ్ ఈ హ్యాండ్ కూడా అంతే. ఇక్కడ హ్యాండ్ చూడండి మీకు ఈజీగా తిరుగుతాయి. 2 ఫింగర్స్ పెట్టి ఇలా అంటే మీకు ఇదిగోండి మిడిల్లో ఉండే ఈ 2 ఫింగర్స్తో ఇలా పెట్టి చూసారా ఎంత ఈజీగా తిరుగుతున్నాయి ఆ కట్స్ అనేవి. ఇలా పెట్టి ఊరిని ఎలా అంటే మనకి ఆ కట్స్ అనేవి ఆ షేప్ అనేది నీట్గా చక్కగా తిరుగుతుంది. చూడండి మనకి ఐరన్ కూడా లేకుండా నీట్గా తిరిగిపోయినాయి లోపలికి. ఆ షేప్ చూసారా కట్ వర్క్ షేప్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో, మనకు ఐరన్తో పని లేకుండా ఆ కట్ వర్క్ షేప్ అనేది నీట్గా వచ్చేసింది. చూడండి నేను ఇప్పుడు దీన్ని ఐరన్ కూడా చేయలేదు, ఐరన్ కూడా చేయకుండా సేమ్ అలాగే జాయిన్ చేసేస్తాను. చూడండి ఇంకా దానికి ఐరన్ అన్నా చేశాను, దీనికి ఐరన్ కూడా చేయలేదు. ఐరన్ కూడా చేయకుండా నేను జాయిన్ చేసేస్తాను. చూడండి అంత నీట్గా వచ్చినాయి కట్స్ అనేవి. ఇప్పుడు దీన్ని కూడా సేమ్ అలాగే జాయిన్ చేసేసుకోండి. హ్యాండ్ లెంత్ చెక్ చేసుకోండి, 9 ఇంచెస్కి వచ్చింది కదా. వచ్చిన తర్వాత ఇప్పుడు దీనికైతే నేను పిన్స్ పెడుతున్నాను. లేదు అంటే ఒక లూజ్ కుట్ వేసేసుకుని ఒక గెట్ కుట్ వేసేసుకోవచ్చు. తర్వాత నేనైతే పిన్స్ పెడుతున్నాను, మళ్ళీ లూజ్ కుట్ ఎప్పదీయాలి కదా, అందుకని పిన్స్ అయితే పెట్టేసేస్తున్నాను. ఫస్ట్ పిన్స్ పెట్టేసేసి తర్వాత ఈ కట్ వర్క్ పైన కట్ వర్క్ షేప్ ఉంది కదా, ఆ షేప్ యాజ్ ఈజ్ ఎలా ఉందో దాని మీద అలాగ జాయిన్ చేసి స్టిచ్ చేస్తున్నాను. చూడండి ఇలాగా నీట్గా జాయిన్ చేసి స్టిచ్ అనేది చేస్తున్నాను. ఇలా నీట్గా ఆ కట్ వర్క్ షేప్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే జాయిన్ చేసి స్టిచ్ చేసేసుకుంటామే. ఇదిగోండి ఇలాగా నేనైతే స్లోగానే స్టిచ్ చేశాను, ఇంత ఫాస్ట్గా కాదు, కొంచెం స్పీడ్ మోడ్లో పెట్టాను నేను. స్లోగానే ఆ కట్ వర్క్ షేప్ ఉన్నది ఎలా ఉందో అలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇలాగా చూసారా డబుల్ లేయర్ కట్ వర్క్ హ్యాండ్స్ ఎంత నీట్గా వచ్చేసినాయో చూడండి. లోపల సైడ్ కూడా మనకి నీట్గా ఫినిషింగ్ వచ్చిందండి. నీట్ ఫినిషింగ్, ఎక్కడ మనకి ఖర్చులు అలాంటివి ఏం కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసేసి ఒక లూజ్ కుట్టు వేసుకుని తర్వాత దానికి హెమ్మింగ్ చేసేసుకుని
ఆ లూజ్ కుట్టెబ్బ తీసుకుంటే సరిపోద్ది. మనకి ఫినిషింగ్ నీట్గా వచ్చేటట్టు చూడాలి. ఫస్ట్ ఫిట్టింగ్ నీట్గా వస్తే మనకి కస్టమర్స్ అనేవి మన దగ్గరికి వస్తారండి. ఎప్పుడైనా ఫిట్టింగ్ ఒకటి ఫినిషింగ్ ఒకటి ఈ రెండు నీట్గా ఉండాలి. ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా రావాలి. ఫస్ట్ ఫిట్టింగ్, తర్వాత ఫినిషింగ్ నీట్గా ఉండాలి. ఈ రెండు ఉంటే కస్టమర్స్ మన దగ్గర నుంచి వెళ్ళరు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ప్రిన్సెస్ కట్ పీసెస్ అండి. 2 పీసెస్ జాయిన్ చేసేసాను. తర్వాత మనకి స్ట్రైట్ పీసులు ఉంటాయి కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు పీసులు ఉంటాయి కదా, ఆ పీసెస్ కూడా మనం జాయిన్ చేసుకోవాలి. వాటికి పైపింగ్ వేయాలండి. నెక్ దగ్గర వచ్చేసి చూపిస్తాను చూడండి. నేను నెక్ కట్ చేయలేదు కదా వాటికి, ఇప్పుడు కట్ చేస్తాను. ఇదిగోండి ఈ స్ట్రైట్ పీసెస్ ఉన్నాయి కదా, ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు పీసెస్, ఈ 2 పీసెస్ని మనం నెక్ అనేది కట్ చేసుకోవాలి. ఇదిగోండి నెక్ ఆల్రెడీ నేను మార్క్ చేశాను కదా, ఇంకా అంతే. మీరు కటింగ్లో అయినా కట్ చేసేయచ్చు, దీన్ని ఏం పర్లేదు. ఇలా మార్క్ చేసిన దాన్ని ఇలా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసి ఇప్పుడు ఈ పీసెస్కి పైపింగ్ వేస్తున్నాను నేను. ఈ పీసెస్కి నేనైతే పైపింగ్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇలాగ ఇన్విజిబుల్ పైపింగ్ వేసేస్తున్నానండి. బయట వైపు ఖర్చులు ఏం కనిపించకుండా ఇన్విజిబుల్గా వేసేస్తున్నాను. ఫస్ట్ లైనింగ్ మీద ఇలా వేసేసుకోండి పైపింగ్ని. ఇలా నీట్గా లైనింగ్ మీద వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా నీట్గా లైనింగ్ మీద వేసుకుంటూ వెళ్ళిపోండి. తర్వాత ఇంకో సైడ్ పీస్ కూడా వేసేయండి ఒకేసారి. ఇలా లైనింగ్ మీద వేసేసిన తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి లోపల తిప్పేయటమే. తర్వాత వచ్చేసి ఈ లైనింగ్ పీస్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకోండి. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టేసేసుకుని మనకు ఆల్రెడీ పైపింగ్ వేసిన స్టిచ్ అనేది కనిపించింది కదా, దాని మీద ఇలా ఒక స్టిచ్ వేసేసి లోపల సైడ్ తిప్పేసేయండి. ఇలా లోపల సైడ్ తిప్పేసేసి ఇప్పుడు పైపింగ్ పక్కనే ఒక స్టిచ్ వేసేయండి. పైపింగ్ పక్కనే ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసేసేయండి. చూసారా, ఇప్పుడు నీట్గా వచ్చేసింది. సేమ్ ఇలాగే ఇంకో పీస్ని కూడా స్టిచ్ చేసేసేయండి. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని 2 పీసెస్ని జాయిన్ చేసేయండి. ఇలాగా ఎక్స్ట్రా మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ ఉండేది కదా, దాన్ని కట్ చేసేసేయండి. ఇలాగే ఇంకొక పీస్ని కూడా స్టిచ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ ప్రిన్సెస్ కట్ పీసెస్ అనేవి జాయిన్ చేయాలి. దీనికి మనకి ఎడ్ సైడ్ వచ్చే అటు సైడ్ ఇలా పెట్టేసేసుకుని ఫస్ట్ ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, మీకు అపెక్స్ పాయింట్ మార్కింగ్ చేశాను. టక్ పెట్టాం కదా, ఈ టక్ అనేది మనకి దీనికి ఈ టక్ అలాగే ఈ ఉక్స్ పట్టి టక్ 2 మ్యాచ్ అవ్వాలి. మనకి ఫ్రంట్ పార్ట్ ఈ పీస్ వచ్చేటప్పుడు కింద పెట్టాలి, ఈ సైడ్ పీస్ వచ్చేటప్పుడు పైన ఉండాలి. ఇలాగా మనం లూజ్ ఇచ్చి స్టిచ్ చేయాలండి. టైట్గా పట్టుకుని లాగి స్టిచ్ చేయకూడదు. ఎప్పుడైనా సరే లూజ్ వచ్చేటట్టు లూజ్ పెట్టి స్టిచ్ చేసేయాలి. చూసారా, ప్రిన్సెస్ కట్ షేప్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. అలాగే ఇటు సైడ్ పీస్ అయినా అంతే. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు వచ్చే పీస్ వచ్చేసి కింద వైపు ఉండాలి. సైడ్ జాయింట్ పీస్ వచ్చేసి ఇలా పై వైపు ఉండేటట్టు ఇలా పెట్టుకుని స్టిచ్ చేయాలి. మనం లూజ్ ఇస్తూ స్టిచ్ చేయాలండి. ప్రిన్సెస్ కట్ లాగే పట్టుకుని సాగదీసేటట్టు స్టిచ్ చేయకూడదు ఎప్పుడైనా సరే. ఇదిగోండి 2 ప్రిన్సెస్ కట్ పీసెస్ ఇలా వచ్చేసినాయి. అలాగే ఈ పైన వచ్చే పీస్ జాయిన్ చేసుకోవాలి. అలాగే ఈ ఇక్కడ ఉక్స్ పట్టి వైపు ఒక చిన్న డాట్ వేసుకోవాలండి. ఇప్పుడు వచ్చేసి మీకు చూపిస్తాను చూడండి. మీకు ఆల్రెడీ ఐరన్ చేసేసాను కదా నేను పైన షోల్డర్ దగ్గర క్యాన్వాస్ పేపర్ని. ఇప్పుడు ఎలా స్టిచ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి మనం ఈ పైన ఉండే ఈ షోల్డర్ పీస్ని జాయిన్ చేసుకోవాలి. దీనికి కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకోవాలండి. మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ పర్పుల్ కలర్లో క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ అనేది తీసుకోవాలి. దీనికి కూడా మనకి ఎందుకంటే మొత్తం బోర్డర్ అంతా మనకి సన్న పట్టి కదా పడేది, మొత్తం బోర్డర్ క్లాత్ అంతా సరిపోదు. మీకు పెద్ద బోర్డర్ ఉంటే ఇంకో సైడ్ కూడా పెద్ద బోర్డర్ వేసేసుకోవచ్చు పట్టికి, అది మీ చాయిస్ అండి. ఇంకా ఇక్కడ మీరు ఏ క్లాత్ వేసుకున్నా అది మీ చాయిస్. ఇంకా నేనైతే ఇలాగా మెయిన్ ఫ్యాబ్రిక్ వేసి దానిపైన బోర్డర్ జాయిన్ చేస్తున్నాను, ఎందుకంటే సైడ్ని పోట్లీ బటన్స్ కూడా యాడ్ చేస్తున్నాను. నేను స్టిచ్ చేసే డిజైన్ని బట్టి నేను స్టిచ్ చేస్తున్నాను. లేదు ఇక్కడ మేము వేరే కలర్ వేసుకుంటాం, శారీ కలర్ క్లాత్ వేసుకుంటాం, లేదు ఇంకో కలర్ క్లాత్ వేసుకుంటాం, అది మీ ఇష్టం. శారీ కలర్ క్లాత్ అయినా వేసుకోవచ్చు ఈ పట్టీ దగ్గర, అది మీ ఇష్టం. ఇంకా నేనైతే బ్లౌజ్ పీస్ క్లాత్ వేసి దానిపైన బోర్డర్ వేస్తున్నాను. చూడండి, ఫస్ట్ అయితే ఇలా మార్క్ చేస్తున్నాను నేను దీనికి. అంటే ఈ బ్లౌజ్ పీస్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్కి దీన్ని ఇలాగా ఫస్ట్ మార్కింగ్ చేశాను. కట్ వర్క్ రౌండింగ్ అనేది మార్కింగ్ చేశాను ఫస్ట్. చూడండి, రౌండింగ్ మార్కింగ్ చేశాను ఇలా ఫస్ట్. రౌండింగ్ మార్కింగ్ చేసిన తర్వాత ఈ బోర్డర్ ఉంది కదా,
ఈ బోర్డర్ని జాయిన్ చేస్తున్నాను ఆ రౌండింగ్కి. ఇక్కడ ఫోల్డింగ్ ఏం చేయలేదు, జస్ట్ ఆ రౌండింగ్ అనేది ఆ బోర్డర్ అనేది ఫ్రిల్స్ పెట్టి జాయిన్ చేస్తున్నాను. ఆ రౌండ్ తిరిగిన దగ్గర ఒక 3 ఫ్రిల్స్ పెట్టండి సరిపోయిద్ది. చిన్నగా పెట్టండి, బాగా పెద్దవి ఏం కాదు, జస్ట్ స్మాల్ ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలి. కనిపించినట్టు ఉండేవి. ఒక చిన్న ఫ్రిల్స్ ఇలా 3 పెట్టుకోండి. రౌండ్ తిరిగే దగ్గర 3-4 వస్తాయి. ఈ చంక వైపుకి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఓకే, ఎక్స్ట్రా ఉండేదాన్ని కట్ చేయండి. అది ఇంకొక వైపు పనికి వచ్చింది మనకి. ఇప్పుడు వచ్చేసి ఇటు సైడ్ కూడా మీరు ఏం చేస్తారంటే, ఇటు సైడ్ వచ్చేసి మీరు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. ఇటు సైడ్ వచ్చేసి మీరు ఫోల్డ్ చేయకుండా ఇలా స్టిచ్ చేసేసారు కదా, అలాగే ఇటు సైడ్ వచ్చే వైపు ఏమో ఫోల్డ్ చేయాలి. ఇక్కడ మీరు పోట్లీస్ అవసరం లేదు, మాకు జస్ట్ బోర్డర్ పట్టికి సరిపోద్ది అనుకుంటే మీరు ఇలా ఫోల్డ్ చేసేసి డైరెక్ట్గా క్లాత్కి మీరు జాయిన్ చేసేయచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసేసి ఆ ఫ్రిల్స్ పెట్టుకుంటా వచ్చి జాయిన్ చేసేయచ్చు. నేను పోట్లీస్ పెట్టాలనుకుంటున్నా కాబట్టి ఫస్ట్ ఫోల్డింగ్ వేసి స్టిచ్ చేస్తున్నాను బోర్డర్ని. చూడండి, ఫస్ట్ ఈ బోర్డర్ని అనేది ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేశాను. తర్వాత పోట్లీస్ జాయిన్ చేయాలి నేను. ఈ ఫ్రిల్స్ పెట్టుకుంటా పోట్లీస్ జాయిన్ చేసుకుంటూ వస్తాను. ఇక పోట్లీస్ అవసరం లేదనుకోండి, ఈ ఫ్రిల్స్ పెట్టేసేసి డైరెక్ట్గా ఇలాగ జాయిన్ చేసేయండి బోర్డర్ని. నేనైతే ఇక్కడ పోట్లీ బటన్స్ పెట్టాలనుకుంటున్నాను. జస్ట్ ప్లెయిన్గా ఉండిద్ది కదా, శారీ క్లాత్ హైలైట్ అవ్వాలని చెప్పి నెక్ దగ్గర పోట్లీస్ అయితే పెడుతున్నాను. ఫస్ట్ ఇలా పిన్స్ పెట్టేసేసుకున్నాను. ఆ 3 ఫ్రిల్స్ వచ్చిన దగ్గర, ఆ 3 ఫ్రిల్స్ పెట్టాను కదా, ఆ ఫ్రిల్స్ వచ్చిన దగ్గర ఫస్ట్ ఇలా పిన్స్ పెట్టేసేసుకున్నాను. అంటే నాకు ఒక ఐడియా రావాలి కదా, అందుకని చెప్పి అలా ఫ్రిల్స్ పెట్టేసేసి దీని మీద ఇలా పెట్టేస్తే ఇలా లోపలికి వెళ్ళిపోయిద్ది అని చెప్పి చిన్న ఐడియా కోసం. ఓకే, ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు పోట్లీస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. జస్ట్ ఒక 4-5 పోట్లీస్ అయితే సరిపోతాయి. తర్వాత చంక లోపలికి వెళ్ళిపోయిద్ది మనకి కట్ దగ్గరికి. జస్ట్ షోల్డర్ దగ్గర కనిపించేయన్ని ఒక 4-5 పోట్లీస్ పెట్టుకుంటే సరిపోయిద్ది. పోట్లీస్ అయితే ప్రిపేర్ చేసేసాను నేను. మీరు ఐరన్ చేయాలండి. ఐరన్ చేయాలి కాబట్టి మీరు థర్మాకోల్ బాల్స్ యూజ్ చేయదు పోట్లీస్కి. ఇక్కడ మనం కట్ వర్క్ బోర్డర్ వచ్చింది కదా, మనం ఐరన్ చేసుకుంటాం కాబట్టి, ఐరన్ చేయాలి కాబట్టి మీరు థర్మాకోల్ బాల్స్ అవి యూజ్ చేయొద్దు. జస్ట్ క్లాత్తో అయినా చేసుకోండి పోట్లీస్, లేదంటే స్పాంజ్ ఉండేది కదా దాంతో అయినా చేసుకోండి. థర్మాకోల్ బాల్స్ యూజ్ చేశారంటే అవి మీకు బద్దలాగా అయిపోతాయి. ఇంకా ఆ బాల్ షేప్ అనేది కనిపించదు, మీకు బద్దలాగా అయిపోతాయి. అందుకే చెప్తున్నాను, ఐరన్ చేయాలి కదా అందుకని చెప్పి. ఒక 2 నాకైతే 5-6 పడినాయి. 5-6 కూడా వేస్టే, జస్ట్ ఒక 4-5 పెట్టుకుంటే సరిపోతాయి. అన్ని పోట్లీస్ అవసరం లేదు. జస్ట్ షోల్డర్ దగ్గర మనకి మాత్రమే కనిపిస్తాయి, చంక లోపలికి వెళ్ళిపోయి కనిపించండి, ఆర్మ్ దగ్గరికి వెళ్ళిపోయాయి. ఇక్కడ ఈ పిన్ పెట్టాం కదా, ఈ పిన్స్ కూడా తీసేసేయండి. ఆ పిన్ దగ్గర మనం పోట్లీస్ పెట్టుకుంటాం కదా, మనం ఇలా స్టిచ్ చేసుకుంటూ వచ్చేటప్పటికి ఆ పిన్స్ తీసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రండి పోట్లీ పెట్టి. చూడండి, మీకు వీడియోలో క్లారిటీగానే అర్థమైద్ది నేను ఎలా స్టిచ్ చేస్తున్నాను ఏంది అనేది. నేను చెప్పినప్పుడు మీకు అర్థం కాకపోయినా నేను స్టిచ్ చేసేటప్పుడు మీకు అర్థమవుతూ ఉండిద్ది. చూస్తున్నప్పుడల్లా మీకు ఇలాగా ఒక చిన్న పోట్లీ పెట్టేసేసి స్టిచ్ చేస్తున్నాను. అక్కడ పోట్లీ లేకపోయినా మీరు డైరెక్ట్గా అలాగైనా స్టిచ్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. ఇంకా ఈ బోర్డర్ అనేది మరి కిందకి వేసేసాను, ఇంకొంచెం తిరగాలి పై వైపుకి, అందుకని చెప్పి బోర్డర్ని కొంచెం విప్పదీసి కొంచెం పైకి సరిపాను నేను. ఇదిగోండి, ఇలా కొంచెం అనేది పైకి సరిపేసి స్టిచ్ చేసేసాను. ఇప్పుడు ఇక్కడ స్టిచ్ వేయండి. ఈ ఫ్రిల్ పెట్టాం కదా, ఈ ఫ్రిల్ పెట్టిన దగ్గర మీరు స్టిచ్ చేయండి, లేకపోతే అలా పైకి లేసినట్టుగా అనిపించింది అక్కడ కూర్చొనేది. అటు సైడ్ ఇటు సైడ్ స్టిచ్ చేసాము. ఆ ఫ్రిల్ దగ్గర కూడా మనం ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాలి, లేకపోతే ఆ ఫ్రిల్ అనేది పైకి మనకి ఇలా లేసినట్టు కనిపిస్తూ ఉండిద్ది. ఇదిగోండి, ఇలా స్టిచ్ చేసేసి రఫ్ లాగా వదిలేసేయండి. అలాగే ఇక్కడ కూడా ఈ ఫ్రిల్ దగ్గర కూడా ఇలా స్టిచ్ చేసి రఫ్ లాగి వదిలేసేయండి, ఇలా వదిలేసేయండి. అలాగే ఈ స్టిచ్ దీనికి కూడా ఇలా ఫ్రిల్ దగ్గర రఫ్ లాగి వదిలేసేయండి. అంతే, చూసారా, రెడీ అయిపోయింది మనకి సైడ్ బోర్డర్ వచ్చేసి. ఏం లేదు, ఇంకా క్యాన్వాస్ పేపర్ దీని మీద పెట్టేసేసి ఆ కట్ వర్క్ షేప్ అనేది తిప్పి లోపలికి తిప్పేస్తే వచ్చేసిద్ది మనకి. ఇంకా ఆ క్యాన్వాస్ పేపర్ కూడా మనకి ఆ బోర్డర్ కరెక్ట్గా బోర్డర్ ఉండేటట్టు చూసుకోవాలి, మనకి ఆ బోర్డర్ ఉండేటట్టు
చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఒక పిన్స్ పెట్టుకోండి, ఇలాగా కదలకుండా, ఇలా ఎగ్జాక్ట్గా పెట్టేసుకుని కదలకుండా అయితే పిన్స్ పెట్టుకోండి. ఇది కొంచెం కిందకు వచ్చింది కదా పట్టి, ఈ పట్టీని ఇంకొంచెం పైకి జరుపుకోవాలి. లేదు అంటే మీరు అలా ఉంచేసినా పర్లేదు, ఎందుకంటే ఆ పట్టీ ఇంకా కనిపించదు మనకి, ఇంకా ఆర్మ్ దగ్గరికి వెళ్ళిపోయేది అది లోపలికి, అసలు మనకు కనిపించదు ఇంకా. అది జస్ట్ మనకి ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి కొంచెం లైట్గా ఆర్మ్ దగ్గరకు వచ్చింది దాకా కనిపిస్తే సరిపోయింది. కానీ నేను సైడ్ చేస్తున్నాను దాన్ని కూడా. వీడియో అనేది కొంచెం లెంతీ అయిందండి, కానీ మీకు క్లారిటీగా అర్థమైద్ది వీడియో ఫుల్ వీడియో చూస్తే. ఇదిగోండి కట్ వర్క్ షేప్ అనేది ఇలా నీట్గా తిప్పుకుంటూ వచ్చేసేయండి. మీకు ఆ కట్స్ ఎలా ఉన్నాయో ఎగ్జాక్ట్గా అదే నేను మార్కింగ్ వేసాం కదా, మనం కట్ చేసాము సేమ్ అదే. మనం క్యాన్వాస్ మీద పడకూడదు, స్టిచ్ వచ్చేసి క్యాన్వాస్ మీద పడకూడదు, అలాగని బయటికి వెళ్ళిపోకూడదు. శాంతం కరెక్ట్గా క్యాన్వాస్ పక్కనే స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం, అప్పుడే మనకు ఆ కట్స్ అనేవి నీట్గా తిరుగుతాయండి. కరెక్ట్గా క్యాన్వాస్ పక్కనే స్టిచ్ అనేది పడుకుంటూ రావాలి మనకి. తర్వాత ఇలా ఎగస్ట్రా ఉండే క్లాత్ని కట్ చేసేయండి. తర్వాత మనకి ఆ క్యాన్వాస్ ఆ కట్స్ ఉన్నాయి కదా, ఆ కట్స్ తిరిగిన దగ్గర ఇలా క్లాత్ ఉండేది కదా, ఆ క్లాత్ని కూడా ఇలా కట్ చేసేయండి. ఆ క్లాత్ని ఇలా కట్ చేసేసి ఇప్పుడు టక్స్ పెట్టండి. ఇప్పుడు వచ్చేసి ఇలా నీట్గా టక్స్ పెట్టారంటే అయిపోయినట్టు. ఇప్పుడు ఈ కట్స్ని లోపల తిప్పేసేయండి ఇలా ఈజీగా. నేను తిప్పేస్తున్నాను చూడండి, ఈజీగా తిరిగిపోతాయి ఇంక ఈ కట్స్ అనేవి లోపలికి. మనం చిన్నగా టక్స్ పెట్టేస్తే లోపలికి ఈజీగా తిరుగుతాయి ఈ కట్ వర్క్ కూడా. చూసారా మనకి ఆ కట్ వర్క్ షేప్స్ అనేవి కూడా అంత ఈజీగా తిరిగినాయి లోపలికి. మనకి కట్ వర్క్ షేప్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి ఐరన్ చేసేయండి. మీరు ఇక్కడ థర్మాకోల్ బాల్స్ యూజ్ చేశారంటే ఇప్పుడు ఐరన్ చేసేటప్పుడు ఆ బాల్స్ కూడా అణిగిపోతాయి, అందుకే ఐరన్ చేయొద్దని అందుకే థర్మాకోల్ బాల్స్ యూజ్ చేయొద్దని చెప్పాను. తర్వాత వచ్చేసి ఇలా క్యాన్వాస్ మనకి కనిపిస్తూ ఉండిద్దండి బయట వైపుకి. ఆ క్యాన్వాస్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలా కట్ చేసేసేయండి. ఆ క్యాన్వాస్ పేపర్ అలా కట్ చేసేసి స్టిచ్ చేయండి. అవుట్లైన్ అంతా క్యాన్వాస్ అవుట్లైన్ అంతా స్టిచ్ చేసి ఆ క్యాన్వాస్ పేపర్ ఎలా ఉందో అలా స్టిచ్ చేయండి. క్యాన్వాస్ పేపర్ని తర్వాత ఇక్కడ ఆర్మ్ చంక దగ్గర ఉంది కదా, ఈ చంక దగ్గర కరెక్ట్గా మనం ఇలా పెట్టేసేయండి. ఆ నెక్ దగ్గర చూసుకోవద్దు, ఆ పైన నెక్ దగ్గర చంక వైపు ఉంది కదా అక్కడ చూడొద్దు, జస్ట్ చంక దగ్గర మాత్రమే మీరు చూసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనం లోతు తీసేసాం కదా ఎటు ఈ బోర్డర్కి, అందుకని చెప్తున్నాను. అందుకే నేను ముందే బోర్డర్ లోతు తీయొద్దని చెప్పింది. ఇక్కడ లోతు తీసేసాం కాబట్టి అది చూసుకోకూడదు మనం. జస్ట్ ఇక్కడ ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వచ్చేయండి. చంక దగ్గర మెయిన్ అండి, ఇక్కడ చంక దగ్గర మనం ఎగ్జాక్ట్గా పెట్టుకొని చూసుకుంటే సరిపోద్ది. తర్వాత వచ్చేసి ఈ బోర్డర్ ఈ కట్ వర్క్ని కూడా ఈ పీస్కి ఇలా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి నీట్గా. చూసారా ఇలాగా పీస్ అనేది ఇలా నీట్గా జాయిన్ చేసుకుంటూ వచ్చేసేయండి. ఈ నెక్ దగ్గరకు వచ్చేసరికి ఒక 2-3 టైమ్స్ రఫ్ లాగండి. ఇలా ఒక 2-3 టైమ్స్ రఫ్ లాగితే సరిపోయింది. ఇప్పుడు ఈ క్లాత్కి కూడా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. ఇదేనండి మన ఫ్రంట్ పార్ట్ లోత్ పీస్ క్లాత్ అది. ఇప్పుడు ఇక్కడ సైడ్న ఈ డాట్ కూడా వేసేయండి. ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు ఒక డాట్ అనేది వేసుకుంటాం కదా, ఆ డాట్ కూడా వేసేయండి. ఆ డాట్ అనేది కంపల్సరీ. చూసారా ఫ్రంట్ పార్ట్ పీస్ మనకి పర్ఫెక్ట్గా వచ్చేసింది. అంతేనండి, సేమ్ ఇలాగే ఇంకొక పీస్ కూడా జాయిన్ చేసుకుంటే మనకి రెడీ అయిపోయింది. అటు సైడ్ కూడా సేమ్ ఇటు సైడ్ ఎలా స్టిచ్ చేసామో అటు సైడ్ కూడా అలాగే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత మనకు బ్లౌజ్ అంతా ఇంకా స్టిచ్చింగ్ తెలిసిందే కదా, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. బ్యాక్ పార్ట్ ఇన్విజిబుల్ పైపింగ్ వేసేసాను. షోల్డర్స్ అలాగే హ్యాండ్ జాయింట్ సైడ్ జాయింట్ చేస్తే మనకి బ్లౌజ్ అంతా రెడీ అయిపోయినట్టే. అదంతా చూపించలేదు నేను మీకు, ఓన్లీ హ్యాండ్స్ అలాగే ఫ్రంట్ నెక్ మాత్రమే కదా దీంట్లో డిఫరెంట్గా ఉంది, అది మాత్రమే చూపించాను. అలాగే ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే కనుక ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. చూసారా బ్లౌజ్ అంతా స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత టోటల్గా అయితే ఇలా అయితే వచ్చిందండి. నాకైతే బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.
ఎంతసేపు చూస్తుంటారంటే తప్పకుండా నచ్చే ఉండేది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్